ఈ అండమాను యాత్ర అనే దాని గురించి మనం బాగా తెలుసుకోవాలనుకున్నప్పుడు అండమాన్ గురించి, అండమాన్ భౌగోళిక స్వరూపం గురించి, అక్కడ చారిత్రక అంశాల గురించి ఒక పార్ట్. రెండోది అక్కడ ఉన్నటువంటి అందం ఏమిటి, ఆనందం ఏమిటి అనేది ఇంకొక పార్ట్. మూడోది అక్కడ ప్రజా జీవనం ఎలా ఉంది అనేది మూడవ పార్ట్. ఇలా 3 పార్ట్లుగా మనం విభజించుకొని దీన్ని చూస్తే మనకి ఒక అవగాహన, ఆ ప్రదేశం మీద ఒక అవగాహన వస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. మీరు అండమాన్ దీవుల్ని మ్యాప్లో చూడండి ఒక్కసారి. చూడండి, ఈ మ్యాప్ చూడండి. భారతదేశం ఇక్కడ ఉంది, అండమాను దీవులు ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఈ అండమాను దీవులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి. ఈ నికోబార్ దీవులు కింద ఉన్నవి, పైన ఉన్నవి అండమాన్ దీవులు రెడ్ మార్క్తో ఉన్నాయి చూడండి. కింద ఉన్నవి నికోబారు, పైన ఉన్నవి అండమాను. భారతదేశానికి దూరంగా ఉన్నాయి, కానీ పక్కనే బ్యాంకాక్, థాయిలాండ్ ఉంది, మయన్మార్ ఉంది, మలేషియా ఉంది, సుమత్రా దీవులు ఉన్నాయి, అంటే ఇండోనేషియా దీవులు ఉన్నాయి. తర్వాత ఈ థాయిలాండ్ కింద సింగపూర్ కూడా ఉంది. అంటే ఇండియా కన్నా వీటికి దగ్గరగా ఉన్నాయి అండమాన్ దీవులు. అది ఒకసారి మనం చూసుకోవటం మంచిది. ఈ అండమాన్ దీవులు చూడండి, ఇక్కడ నుంచి పై నుంచి కింద వరకు ఉన్నాయి. ఈ పై నుంచి కింద వరకు ఇదంతా చిన్న 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 దీవులుగా ఉన్నాయి. నిజానికి ఇప్పుడు మనం చూసినటువంటి అండమాను 572 దీవులు ఉన్నటువంటి ఒక పెద్ద ఒక సామూహిక ద్వీపం అది. అందులో అన్ని దీవులు ఉన్నప్పటికీ కూడా జనం నివసిస్తున్నది కేవలం 38. అంటే మిగిలిన దీవులన్నీ కూడా జనావాసం లేకుండా ఊరక చెట్లతో, ఒక పొదలతో మాత్రమే అవి వస్తుంది. దీన్ని ఏం చేశారంటే అండమాన్ దీవుల్ని 2 భాగాలుగా విభజించి చూస్తారు. రాజకీయంగా కానీ లేకపోతే పరిపాలన కోసం అయినా కానీ అక్కడ చూస్తారు. ఉత్తర అండమాను, దక్షిణ నికోబార్. ఉత్తర ప్రాంతం అంతా కూడా అండమాను, దక్షిణ ప్రాంతం అంతా కూడా నికోబార్. ఈ రెండిటి మధ్య, ఈ రెండింటిని విడదీయటానికి 150 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక ఛానల్, ఒక కాలువ లాంటిది, అంటే సముద్రమే అది కూడా. అది 150 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అండమాను దీవులకు వెళ్ళాలంటే నికోబార్ దీవుల నుంచి 150 కిలోమీటర్ల మధ్యలో ఉన్న సముద్రాన్ని దాటి వెళ్ళాలి. దాదాపు అసలు దానికి దీనికి చాలా సంబంధం లేనట్టుగా ఉంటాయి. అందువల్ల ఈ దీవులు మనం ఒక పరిపాలనలోనే ఉన్నప్పటికీ కూడా నిజానికి చాలా దూరంగా అవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక అండమాన్కి రాజధాని మనందరికీ తెలుసు, పోర్ట్ బ్లయర్. పోర్ట్ బ్లయర్ని మన ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేర్లే కానీ అది ఇప్పుడు దాన్ని మొన్న 2024లో అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా అక్కడికి వెళ్ళి దాన్ని శ్రీ విజయపురం అని మార్చాడు, ఆ పోర్ట్ బ్లయర్ని. ఆ బ్రిటిష్ వారి అవశేషాలు మనకెందుకు అని. అయినా సరే ఇప్పటికీ కూడా అక్కడ పోర్ట్ బ్లెయిర్ అనే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడన్నా శ్రీ విజయపురం అనేది ప్రభుత్వ ఆఫీసులు అట్లాంటి వాటి మీద కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో 7వ శతాబ్దంలో ఇండోనేషియాలో సుమిత్రా దీవుల్ని పరిపాలించినటువంటి శ్రీ విజయన్ అనేటువంటి ఒక చక్రవర్తి అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించాడు. దాన్ని శ్రీ విజయ అని పిలుస్తున్నారు. అదిగో ఆ శ్రీ విజయ అనే పేరే ఇక్కడ దీనికి కూడా తగిలించాడు అమిత్ షా అనేది నాకు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఒక విషయం. ఆ శ్రీ విజయన్ అనేటువంటి చక్రవర్తి బౌద్ధుడు యాక్చువల్గా. ఆయన బౌద్ధ ధర్మాన్ని అక్కడ బాగా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి. ఆ పేరునే ఇప్పుడు ఈ పోర్ట్ బ్లయర్ అనే దానికి పెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ పోర్ట్ బ్లయర్ నుంచి మనకి చెన్నై వెళ్ళాలంటే 1200 కిలోమీటర్ల దూరం ఉంది. కోల్కతా వెళ్ళాలంటే 1255 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ బంగాళాఖాతం ఏదైతే మనం అనుకుంటున్నామో, అండమాను దీవులకి పడమట వైపు ఉన్న సముద్రాన్ని అంతటినీ కూడాను బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తుంటాం. కానీ తూర్పు వైపు ఉన్న ప్రాంతం అది కూడా బంగాళాఖాతంలో భాగమే అయినప్పటికీ ఏమని పిలుస్తారంటే ఆ దేశస్తులు ఎవరు, మయన్మార్ వాళ్ళు కానీ, థాయిలాండ్ వాళ్ళు కానీ, ఇండోనేషియా వాళ్ళు కానీ దాన్ని అండమాను సముద్రం, ద సీ ఆఫ్ అండమాన్ అని పిలుస్తారు. మనకి అండమాన్లో ఉత్తరం వైపు ఉన్నటువంటి చివరి పాయింట్, అంటే నేల భాగం,
తీసుకున్నట్లయితే అక్కడి నుంచి హుగ్లీ నది అంటే కలకత్తాలో గంగా నదిని హుగ్లీ అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఆ హుగ్లీ నది సముద్ర ప్రాంతంలో కలిసే పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ అండమాన్లో ఉన్న నార్త్ టిప్ చివరి పాయింట్ ఏదైతే ఉందో దానికి 900 కిలోమీటర్లు 900 కిలోమీటర్లు ఉంటుంది. ఇకపోతే నికోబార్ దీవుల్లో లాస్ట్ టిప్ అడుగున దక్షిణాన అట్టడుగునటువంటి ఒక టిప్ ఉంది, అది లాస్ట్ నేల. ఇక అది దానికి ఇందిరా పాయింట్ అని పెట్టారు పేరు, ఇందిరా పాయింట్ అని పెట్టారు. సో దీని ఆ నిలువుగా ఒక చెట్టు ఆకారంలో ఉన్నటువంటి అండమాన్ ఏదైతే ఉందో దానిలో ఉత్తర భాగాన ఉన్న టిప్పు, దక్షిణ భాగాన ఉన్న టిప్పు, ఈ రెండిటికి మధ్య సుమారు 600 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అండమాన్కి తూర్పు వైపు ఉన్న సముద్రాన్ని అండమాన్ సముద్రం అంటారని. ఆ సముద్రాన్ని ఆనుకొని ఇండోనేషియా దీవులు కేవలం 165 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మయన్మార్ అయితే 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. థాయిలాండ్ అయితే 650 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మన ఇండియా కన్నా అవే దగ్గరగా ఉన్నాయి. ఇక అండమాన్ వైశాల్యానికి వస్తే 8250 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు అట. జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 3,80,000. మొత్తం అండమాన్ దీవుల్లో, అండమాన్ అంటే నికోబార్ దీవుల్లో ఉన్న జనాభా. దాన్ని మొత్తాన్ని ఏం చేశారంటే 3 జిల్లాలుగా విభజించారు. ఒకటి నికోబారు, రెండవది సౌత్ అండమాన్, మూడవది నార్త్ అండ్ మిడిల్ అండమాన్ అని 3 జిల్లాలుగా విభజించారు పరిపాలన కోసం. నికోబార్ దీవుల్లో కార్ నికోబార్ అనేటువంటి ఒక ప్లేస్, ఒక సిటీ, అదే ఒక పెద్దది. ఆ సిటీయే, అక్కడ ఎక్కువ జనాభా ఉంటారు. అట్లాగే సౌత్ అండమాన్లో పోర్ట్ బ్లెయర్, మనం అనుకున్న పోర్ట్ బ్లెయర్ పెద్ద సిటీ. ఇక ఉత్తర అండమాన్, మధ్య అండమాన్ ప్రాంతంలో మాయాబందర్ అనేటువంటి ఒక ఏరియా ఉంది, అక్కడ అది ఒక సిటీ లాగా ఉంటుంది. సో మొత్తం మీద చూసినప్పుడు ఈ 3 కాస్త ఎక్కువ జనాభా ఉన్నటువంటి దీవులు. చరిత్రలోకి వెళ్తే దీని చరిత్ర ఏమిటని చెప్పి నేను ఒక అతన్ని అక్కడ లాడ్జిలో కలిసిన ఒక అతన్ని, లోకల్ పీపుల్ని అడిగాను. ఇది దాదాపుగా మధ్య రాతియుగ ప్రాంతం నుంచి దీని ఉనికి ఉందట. మధ్య రాతియుగం అంటే మిడిల్ ప్యాలియోలిథిక్ అంటారు కదా. మధ్య రాతియుగం అంటే క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల దగ్గర నుంచి 50,000 సంవత్సరాల మధ్యకాలాన్ని మధ్యరాతి యుగం అంటాం. అంటే ఈ మధ్య కాలంలోనే అక్కడ ప్రజలు నివసించిన ఆనవాళ్లు కనిపించినాయి. మరి నిజానికి జెనెటిక్ పరీక్షల్లో కూడా, జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా జెనెటిక్ స్టడీస్లో కూడా మన హైదరాబాద్లో ఉన్న CCMB వాళ్ళు, ముఖ్యంగా డాక్టర్ తంగరాజ్ అనే సైంటిస్ట్ నాయకత్వంలో అక్కడికి వెళ్ళి చేసిన స్టడీస్ని బట్టి కూడా చూస్తే క్రీస్తు పూర్వం 60,000 సంవత్సరాలకు ముందు ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి జనం అక్కడ నివసించారు. ఆ ఆఫ్రికన్ల యొక్క జీన్స్ ఇక్కడన్నా ఈ పూర్వీకుల జీన్స్ సెట్ అయినాయి, సరిపోయినాయి అని చెప్పారు. ఇక్కడ మూలవాసులు ఉంటారు అండమానంలో. ఆ మూలవాసుల జీన్స్ని వాటిని కంపేర్ చేసి చూసినప్పుడు 60,000 సంవత్సరాలకు పూర్వమే వాళ్ళు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొంతమంది సెటిల్ అయితే ఇంకా కొంతమంది ఇండోనేషియా వైపు వెళ్ళారు, ఆ తర్వాత ఆస్ట్రేలియా వైపు వెళ్ళారు, న్యూజిలాండ్ వైపు వెళ్ళారు. ఈ న్యూజిలాండ్ మూలవాసులు, ఆస్ట్రేలియా మూలవాసులు వీళ్ళందరి జీన్స్ ఒకటిగానే కనిపించినాయి. అంటే ఆ ఆదిమవాసులు ఆ ఆఫ్రికా నుంచి బయలుదేరి ఇటు వచ్చేసారు అనమాట. ఒక 2,000 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ గురించి మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళు ఆటవిక జీవితాన్ని, అప్పట్లో ఒక మొరటు జీవితాన్ని వాళ్ళు గడిపారనేది ఇప్పుడు అక్కడ లభిస్తున్నటువంటి పురావస్తు ఆధారాల ద్వారా బయటకు వచ్చినాయి. చరిత్రలో మనకి బాగా తెలిసినటువంటి ఇది 11వ శతాబ్దం నుంచి మొదలైంది. 11వ శతాబ్దంలో ఈ రాజేంద్ర చోళుడు అనేటువంటి వ్యక్తి సముద్ర వ్యాపారం మీద బాగా దృష్టి పెట్టి ఇండోనేషియా, థాయిలాండ్, బర్మా, తర్వాత సింగపూరు, తర్వాత ఆస్ట్రేలియా అటు ప్రజలతో వ్యాపార సంబంధాలు పెంచుకున్నాడు. నౌకాశ్రయాలు కూడా పెంచాడు. అదిగో ఆ పెంపుదలలో భాగంగా అండమాన్ దీవులో పోర్ట్ బ్లెయిర్ దగ్గర, నికోబార్లో కార్ నికోబార్ దగ్గర కూడా
ఆయన నౌకాశ్రయాలు నిర్మించాడు. ఈ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ప్రజలకి అండమాన్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ ఆటవికులు మూలవాసులు వేరైనప్పటికీ కూడా మూలవాసులు వేరే అక్కడ వాళ్ళల్లో కూడా ఆ భాషలో వాళ్ళు మాట్లాడే భాషలో కూడా తేడా కనిపిస్తుంది. నికోబార్ వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఆస్ట్రో ఆసియాటిక్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఆస్ట్రో ఆసియాటిక్ లాంగ్వేజెస్ అంటే ఆస్ట్రో అంటే ఆస్ట్రేలియా, ఆసియాటిక్ అంటే ఆసియా దేశాలు. ఈ థాయిలాండ్, మన ఇండోనేషియా, సింగపూరు, తర్వాత బర్మా, తర్వాత జావా, సుమిత్రా ఇలాంటి దీవులు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క భాషల మధ్య సామ్యం ఉంటుంది, పోలికలు ఉంటాయి. అంటే రాజేంద్ర చోళుడి పరిపాలన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన తర్వాత వచ్చిన రాజులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు వ్యాపారాన్ని. తర్వాత తగ్గిపోయింది అనుకోండి, సంబంధాలు కూడా తగ్గిపోయినాయి. అయితే మనకి విదేశీయులు ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలను ఆక్యుపై చేసి వాళ్ళ పారిశ్రామిక ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి ప్రయత్నాలు 18వ శతాబ్దం నుంచి చేశారు. ఆ సందర్భంలో మొట్టమొదటిగా అండమాన్ దీవుల్లోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు డెన్మార్క్కి సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిషర్స్ కాదు. డెన్మార్క్కి సంబంధించిన డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొట్టమొదట అక్కడ ప్రవేశించారు అండమాన్లో. బ్రిటిష్ ఇండియా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇండియాలో చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ డానిష్ ఆక్యుపై చేసినటువంటి అండమాన్ దీవుల్ని వాళ్ళు కొనేశారు. వాళ్ళు దాదాపు 1868 దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన 1940 వరకు కూడా వాళ్ళే దాన్ని కంట్రోల్ చేశారు, పరిపాలించారు. అయితే 1940లో సెకండ్ వరల్డ్ వార్ 1939లో స్టార్ట్ అయింది కదా. ఆ 1939 నుంచి సెకండ్ వరల్డ్ వార్ అవుతున్న సందర్భంలో బ్రిటిషర్స్కి, అమెరికన్స్కి వీళ్ళందరూ కూడా మిత్ర రాజ్యాలు అయితే, మరొక పక్కన జపాను, జర్మనీ, ఇటలీ ఇవన్నీ కూడా అక్షరాజ్యాలుగా మారిపోయి వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరిగింది. కాబట్టి ఆ జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ అండమాన్ దీవులకి వచ్చేసి అంతకుముందు వాళ్ళు నిర్మించినటువంటి సెంట్రల్ జైలు, సెల్యులర్ జైలు ఏదైతే ఉందో దానిలో కొంత భాగాన్ని బాంబు వేసి పడగొట్టేశారు. బ్రిటిష్ వాళ్ళు తరిమేశారు అక్కడి నుంచి జపాన్ వాళ్ళు. అప్పటి నుంచి జపాన్ చేతుల్లోకి వచ్చేసింది అండమాన్. అక్కడ అదే సమయంలో మన దేశంలో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్, నేతాజీ జపాన్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేవాడు కాబట్టి, ఎందుకంటే బ్రిటిషర్స్కి ఆయన వ్యతిరేకం కాబట్టి జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ సుభాష్ చంద్రబోస్ని తీసుకొచ్చి నువ్వు ఈ అండమాన్కి గవర్నర్ జనరల్ లాగా ఉండమని చెప్పి కోరారు. కోరితే ఆయనే ఉన్నాడంటే లేదు, నేను ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, నేను వేరే వాళ్ళకి ఒప్పచెప్పండి అంటే అప్పుడు ఒక తమిళియన్కి ఆయన సజెస్ట్ చేస్తే ఆ తమిళియన్ని గవర్నర్గా అక్కడ ఉంచారు. ఆ రకంగా జపాన్ వాళ్ళ వశంలోకి వచ్చింది. ఆ సమయంలో జపాన్ వాళ్ళు అక్కడున్న మూలవాసుల్ని 2500 మందిని చంపేశారు. ఎందుకు చంపారు అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనే ఒక అనుమానం. వాళ్ళు చెప్పిన వాటికి సహకరించట్లేదు, వాళ్ళు అసలే అనాగరికులు, ట్రైబ్స్, కానీ అనుమానం, వాళ్ళ మీద అనుమానం. 1947 వరకు అది వాళ్ళ చేతుల్లో ఉంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పాకిస్తాన్ని విభజన చేసే టైంలో ఈ అండమాన్ గురించి కూడా చర్చ వచ్చింది. పాకిస్తాన్ వాళ్ళేమో మాకు కావాలన్నారు, ఇండియా వాళ్ళేమో మాకు కావాలన్నారు. దాని మీద చర్చోపచర్చలు జరిగినాయి. చివరికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్కి చాలా దూరం అది. వాళ్ళు ఏమన్నారంటే పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే బంగ్లాదేశ్ దగ్గర మా ముస్లింలు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడున్న బంగ్లాదేశ్, అప్పుడు తూర్పు పాకిస్తాన్, కాబట్టి మా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది, మాకు కావాలని చెప్పి అడిగారు. కానీ ఇండియన్ నెహ్రూ కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే మా ఇండియాకి ఏదైతే మేము ఏర్పాటు చేసుకుంటున్నామో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే అండమాన్లో చారిత్రకంగా చాలా సంబంధాలు కలిగి ఉన్నారు, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు, తెలుగు వాళ్ళు, వీళ్ళందరూ చాలా సంబంధాలు కలిగి ఉన్నారు అని దాని చరిత్ర ఇది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బ్రిటిషర్స్ ఇది ఇండియాకు ఉండటమే సరైంది అని చెప్పి ఇండియాకి ఇచ్చేసారు. సో అలాగా ఆ విధంగా ఇండియాలో కలిసింది. 1950 నుంచి అక్కడ భారత రాజ్యాంగమే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే భారత రాజ్యాంగ అన్ని చోట్ల మీకు ఎక్కడైనా మన జాతీయ పతాకాలు కనిపిస్తాయి. అక్కడ ఆఫీసులు అన్ని చోట్ల అదే కనిపిస్తాయి. మీరు ఏ బోట్ ఎక్కినా సరే జాతీయ పతాకం ఉండాల్సిందే. అది ఎంత చిన్న బోట్ అయినా సరే, అది ఎంత చిన్న పడవైనా సరే దాని మీద జాతీయ పతాకం ఉండాలి అనేది అక్కడ రూల్. అది
ఆ విధంగా అది ఒక ఇండియనైజ్ అయిపోయింది అనమాట. అక్కడ ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు ఉన్నాయి భారతదేశానికి సంబంధించి. అవి బంగాళాఖాతంలో గస్తీ కాస్తూ ఉంటాయి. మేము ఒకటి చూసాం కూడా, ఒక ఒక నౌకని అక్కడ చూసాం. తర్వాత అక్కడ హిందీ, ఇంగ్లీష్ ఈ 2 అధికార భాషలు. హిందీ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు అందరూ. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా హిందీ మాట్లాడేస్తారు. అలాగే నేను ఎవరు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అనేది ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే, నంబర్ 1 ప్లేస్లో బెంగాలీలు ఉన్నారు. అక్కడ 3,80,000 జనాభా అనుకున్నాం కదా, ఆ 3,80,000లో బెంగాలీస్ ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో తెలుగు వాళ్ళు వస్తారు, సెకండ్. మూడవ ప్లేస్లో తమిళియన్స్ వస్తారు. వీళ్ళు ఉన్నారు. ఇక మూలవాసులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ వీళ్ళతో కలవరు. రిలిజియన్ దగ్గరకు వచ్చినప్పుడు హిందూయిజం మెయిన్ రిలిజియన్ అక్కడ. క్రైస్తవం చాలా కొద్దిగా ఉంది, ఇస్లాం కూడా చాలా కొంచెం ఉంది. ఒక్క మసీదు మాత్రమే మాకు కనపడింది ఆ పోర్ట్ బ్లేయర్లో. తర్వాత క్రిస్టియానిటీ చర్చలు మాత్రం ఒక 2-3 అక్కడక్కడ కనపడ్డాయి. ఎక్కువ హిందూ మత జెండాలు ఇవన్నీ బాగానే కనిపిస్తాయి. ఈ అండమాన్ అనే పేరు ఎలా వచ్చిందని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, హనుమంతుడి పేరు మీదకి వచ్చింది, హనుమాన్. అలాగే అండమాన్ అనేది వచ్చింది అంటారు. వాళ్ళకి అంతకుముందు తెలియదు, ఎందుకంటే రామాయణం గురించి అక్కడ బాగా ప్రచారం చేశారు. అక్కడ పేర్లన్నిటికీ కూడా రామాయణ పాత్రల పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళు పెట్టిన పోర్టులకు కానీ దీవులకు కానీ ఆ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. బహుశా ఆ అభిమానంతో హనుమాన్ పేరుతోనే వచ్చింది అండమాన్ అని అంటున్నారు, కానీ అది చూడాలి, ఇంకా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నికోబార్ అనే పేరు మాత్రం రాజేంద్ర చోళుడు పెట్టాడు దానికి. నికోబార్ అనే దానికి అసలు ఆయన పెట్టిన పేరు నక్కవరం అని. నక్కవరం, మానక్కవరం అని పెట్టాడు. మానక్కవరం అంటే ఏంటి? మా అంటే మహా అని అర్థం. అక్కడ మహానాడు అంటానికి మానాడు అంటారు తమిళియన్స్, కాబట్టి మానక్కవరం అన్నారు దాన్ని. మహా నక్కవరం. నక్కవరం అంటే ఏంటి అని చూస్తే ఓపెన్ ల్యాండ్ అని. తమిళంలో నక్క అంటే ఓపెన్ అని అర్థం, ఓపెన్నెస్ అని. నక్కవరం అంటే ఓపెన్ ల్యాండ్ అనే అర్థంతో ఆ పేరు పెట్టారు. ఇక అది ఓకే, అది బాగుంది. నికోబార్ అనేది ఆ నక్కవరమే క్రమంగా నికోబార్ అంటే నక్కవరం అనేది నక్క నికో అట్లా అయిందనమాట. వరం అనేది బార్ అయింది, అట్లా అయింది. అది ఓకే, రీజనబుల్గా అనిపించింది. కానీ హనుమాన్ అనేది, అండమాన్ అనేది అంతగా అనిపించలేదు. దానికి ఏదో ఉండాలి, ఆ తర్వాత ఎప్పుడన్నా మనం చూసుకోవచ్చు. ఈ మనకు అండమాన్ దీవుల గురించి మనందరికీ బాగా తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే, 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ. ఆ సునామీ వచ్చిన సమయంలో భయంకరమైన పరిస్థితిని అక్కడ స్థానికులు చూశారు. నాతో అంటే నేను మాట్లాడినటువంటి వాళ్ళు అది చెబుతూ కూడా వణికిపోయారు ఆ ఇన్సిడెంట్ గురించి. ఒక్కసారిగా సునామీ రావడం అనేది ఒకసారి గుర్తొచ్చిన తర్వాత ఒక పీడకల్లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పటికి కూడా. అందులో 2,000 మంది చనిపోయారని గవర్నమెంట్ లెక్కలు చెప్పినాయి, కానీ ఇంకా ఎక్కువ ఉంటారు, 5,000 దాకా ఉంటారు చనిపోయిన వాళ్ళు అనేది వీళ్ళు చెప్తున్న లెక్క. 46,000 మంది గాయపడ్డారని, అలాగే 40,000 మంది అసలు ఇళ్ళు లేకుండా, ఇళ్ళు కొట్టుకుపోయి నిరాశ్రయులు అయిపోయారని వాళ్ళు చెప్తుంటారు. కనుక ఈ సునామీ వచ్చింది ఎట్లా, ఆయన నాకు చెప్పినంత ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, డిసెంబరు 24న సునామీ స్టార్ట్ అయింది నిజానికి, కానీ ఇక్కడ 26న ఈ అండమాన్ ప్రాంతంలో వచ్చింది. వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం అందరూ సముద్రంలో మామూలుగానే పడవలు నడిపారు, వచ్చారు, అందరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, అంతా బాగానే ఉంది. తెల్లవారు లేచి 6-7 ఆ ప్రాంతంలో పోయి చూస్తే అక్కడ సముద్రం లేదు. 1 కిలోమీటర్ దూరం అసలు సముద్రం కనపడలే వాళ్ళకి. ఏమైంది సముద్రం అని అందరు చర్చించుకున్నారు. పైగా ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అది కొత్త అనుభూతి, నీళ్లు లేని ప్రదేశంలో తిరగటం. అప్పటిదాకా నీళ్లున్న ప్రదేశం, నీళ్లు లేకపోయేసరికి అందరూ సముద్రంలోకి వెళ్ళి ఉత్సాహంగా ఉల్లాసంగా నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోయారు. మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, ఎగురుతూ, డ్యాన్స్ చేస్తూ, ఇట్లా పిల్లలు పెద్దలు అందరూ. విచిత్రం ఏంటంటే, అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ అట్లా ఆడుకున్న సమయంలో ఒక్కసారిగా 50 మీటర్ల ఎత్తుతో ఆ అలలు వచ్చేసాయట. 50 మీటర్ల ఎత్తుతో పెద్ద అలలు వచ్చేసి ఒక్కసారికి పడిపోయినాయి. వాళ్ళు తిరిగి వచ్చే గ్యాప్ కూడా, సమయం కూడా లేదు. ఇక మొత్తం వాళ్ళందరూ కొట్టుకుపోయారు. ఆ పక్కన సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ పోయినాయి. ఇక కొండ మీద అక్కడ గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఎత్తుపల్లాల నేల అది అండమాన్ అనేది.
సో ఆ పైకి గబగబా పైకి ఎక్కినా కానీ ఇవి వెళ్ళలేకపోయారు అంత తొందరగా. అందువలన అలా కళ్ళ ముందే అలా చనిపోవటం చూశారు చాలామంది. నాకు చెప్పిన వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళ బంధువుల్ని, మిత్రుల్ని పోగొట్టుకున్నామని చెప్పారు. సో ఆ విధంగా ఆ జనం ఆ సునామీని ఇప్పటికీ కూడా అదొక పీడకలండి మాకు, మేము మర్చిపోలేకపోతున్నాం అని చెప్తారు. అండమాను మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 4 రకాల తెగలున్నాయి అక్కడ. వాళ్ళు అండమానీస్ అంటారు వాళ్ళని, ఒక తెగని అండమాని తెగ అంటారు. గ్రేట్ అండమానీస్ అని కూడా అంటారు. తర్వాత ఓంగే అనేటువంటి ఇంకొక తెగ ఉంది. మూడోది జరవా అనేది ఒక తెగ ఉంది. నాలుగోది సెంటనలీస్ అనే తెగ ఉంది. ఈ 4 తెగలు ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేర్లే కానీ ఆ ఓంగే జరవా అనేవి కొద్దిగా నేటివిటీకి ఉన్నాయి కానీ ఈ అండమానీస్ సెంటనలీస్ అనేటువంటి పదాలు వాళ్ళు పెట్టినవి లాగా అనిపిస్తాయి మనకి. ఆ పదాలు అయితే ఉన్నాయి. వాళ్ళైతే మూలవాసులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు కానీ వాళ్ళకి ఈ నాగరిక సమాజానికి సంబంధమే లేదు ఇప్పటికి కూడా. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఇందాక నేను చెప్పాను కదా, ఉత్తర మధ్య నికోబార్ అండమాన్ దీవుల్లో ఉత్తర అంటే 3 భాగాలుగా విభజించుకున్నాం కదా, నికోబారు, అలాగే పోర్ట్ బ్లెయిర్ ఉన్నటువంటి ప్రాంతం దక్షిణ అండమాను, ఆ తర్వాత ఉత్తర మధ్య అండమాను. ఆ ఉత్తర మధ్య అండమాను ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా కష్టం, అది నేరం కూడా. ఎవరైనా యాత్రికులు వాళ్ళని చూడటానికి వెళితే అది నేరంగా పరిగణించి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు దానికి. ఎందుకు? వీళ్ళు వెళితే వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు ఏమైనా చేస్తారు యాత్రికుల్ని, అదొక పాయింట్. రెండోది వాళ్ళ మీద జాలితోనో వాళ్ళ మీద ప్రేమతోనో ఏదో వీళ్ళేదో ఆఫర్ చేయటం, వాళ్ళ అనేక జబ్బులకు గురి కావటం, వాళ్ళ ఆహారం కాకపోవటం, ఇవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించేవి. అందుకని అక్కడికి వెళ్ళటాన్ని నిషేధించారు. అక్కడ ఆ నిషేధం ఉంది కాబట్టి అది నేరం. అందుకని ఏం చేస్తారంటే ఎవరైనా మనకి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకుంటే మొట్టమొదట మనం మన ఏజెంట్, ట్రావెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెబితే వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ పర్మిషన్ తీసుకుంటారు. ఇదిగో ఇంతమంది ఉన్నారండి అంటారు. వాళ్ళకి ఎంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కడితే మనం తెల్లవారుజాము 3ంటికి బయలుదేరాలి. బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 11, 12 అవుతుంది. ఆ టైంలో పోలీసులు కూడా మనకి ఎస్కార్ట్ వస్తారు. ముందొక జీబు, వెనకొక జీబు, మధ్యలో ట్రావెలర్స్ ఇట్లా వస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగటానికి వీల్లేదు. మళ్ళీ వాళ్ళున్న నివాస ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు కనపడితే చూడటం తప్ప అక్కడ ఆగటానికి వీల్లేదు. అలా వెళ్ళి మళ్ళీ ఒక గంట, గంటన్నరలో తిరిగి వచ్చేస్తారు. ఇది ఇది మనం దీనికోసం ఖర్చు అవుతుంది. పైగా దూర ప్రయాణం కాబట్టి, చాలా దూర ప్రయాణం కాబట్టి సామాన్యంగా ఎవరు వెళ్ళరట. ఏజెంట్స్ కూడా దాన్ని ప్రిఫర్ చేయరట, ట్రావెల్ ఏజెంట్స్. ఇక ఖచ్చితంగా దాని మీద ఏదో పరిశోధన చేయాలి, మనం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది అవకాశం. అది గవర్నమెంట్ దగ్గర మనం అప్లై చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫీజు కట్టేసి వెళ్తే వెళ్ళచ్చు. ఇది అక్కడ ఉంది. కాకపోతే నికోబార్ దీవుల్లోకి వెళ్తే, నికోబార్ దీవులు చాలా దూరంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అక్కడ ఆదివాసీలు షోం షోంపెన్ అనే తెగవాళ్ళు ఉన్నారు. అలాగే నికోబారీస్ అనే తెగవాళ్ళు ఉన్నారు. వీళ్ళు సపరేట్ లైఫ్ వీళ్ళది. ఈ సపరేట్ లైఫ్ వీళ్ళు ఎక్కువగా ఇందాకే చెప్పినట్టుగా ఇండోనేషియా ప్రాంతంలో ఉండేటువంటి భాష మాట్లాడుతూ ఉంటారు. పైగా ఎక్కువ మంది వ్యాపార నౌకలు అటు వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ దిగేవాళ్ళు దిగుతుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళతో సంబంధాలు ఉండటం వల్ల కొంత నాగరికత అనేది అలవాటు చేసుకున్నారు. కానీ వీళ్ళలో కూడా మూలవాసులు నివాస ప్రాంతాలు వేరుంటాయి. నికోబార్ దీవిలో ఉండేటువంటి జనం యొక్క సంస్కృతి వేరుగా ఉంటుంది. సో అది ఇదిగో అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉందని చెప్పారు. అందువల్ల ఈ మూలవాసుల్ని కలవటం అనేది చాలా కష్టమైన పని. అక్కడ మనకి 2016లో గవర్నమెంట్ అక్కడ జనాభా గురించి అడిగితే లెక్కలు తీసుకుంటున్నప్పుడు అతి కష్టం మీద వాళ్ళకి లభించిన లెక్కల ఆధారంగా చూస్తే అండమానీస్ 44 మంది, జరవాస్ 380 మంది, ఓంగేస్ 101 మంది, సెంటినలీస్ 15 మంది ఉన్నారు. అంటే వీళ్ళకు అందిన సమాచారం ప్రకారం. ఇక నికోబార్లోకి వెళ్తే ఈ షోంపెన్స్ అనే తెగ వాళ్ళు 229 మంది ఉన్నారు. ఇది
వాళ్ళు ఇచ్చిన లెక్క మనకి. ఇక 18వ శతాబ్దంలో అయితే అప్పట్లో ఈ డానిష్ కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ అక్కడ తీసిన లెక్క ప్రకారం 5,000 మంది దాకా మొత్తం మూలవాసులు ఉన్నారు అనేటువంటిది ఒక లెక్క ఉంది. ఆ 5,000 మంది కాస్త ఇప్పుడు 1000 లోపు జనాభాగా మారిపోయారు. ఇది దానికి ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసిన విషయం, సునామీ వచ్చిన టైంలో ఈ పోర్ట్ బ్లెయిర్‌లో లేదా జనావాసాల్లో అంటే నాగరికత కలిగినటువంటి జనావాసాల్లో చనిపోయిన జనాభా కంటే ఈ ఆదివాసులు, మూలవాసులు ఉన్న జనాభా చాలా తక్కువ మంది చనిపోయారు. చాలా తక్కువ. పదుల్లోనే అది. ఎందుకని? వాళ్ళకి ఒక ఇది ఉంది. గుర్తులున్నాయి. ఒక సునామీ వస్తుందంటే నీళ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. తర్వాత సునామీ వస్తది అనేలావి వాళ్ళకి ఆ నాలెడ్జ్ వాళ్ళకుంది. అందుకని అది ఎప్పుడైతే జరిగిందో వెంటనే వీళ్ళు కొండలెక్కేశారంట. ఆ కొండలెక్కడం వల్ల వాళ్ళకి పెద్ద ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. కనుక ఇది ఈ అండమాన్‌లో ఉన్నటువంటి ఒక భౌగోళికపరమైనటువంటి ఒక చరిత్ర అంశాలు. మా యాత్ర గురించి కొన్ని విషయాలు చెప్తాను నేను. మేము 26వ తారీఖు ఏప్రిల్ 26 ఉదయం హైదరాబాద్‌లో నుంచి పోర్ట్ బ్లెయిర్‌కి విమానం ఇండిగో విమానంలో వెళ్ళాము. 2:30 గంటల ప్రయాణం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏజెంట్స్ రిసీవ్ చేసుకున్నారు. ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి ఒక హోటల్ మాకిచ్చారు. హిల్ టాప్ హోటల్ దాని పేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు 11:30, 10:30, 11 అయింది మేము వెళ్ళేసరికి. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత సాయంత్రం 3 గంటలకి అండమాన్ సెల్యులర్ జైలుకి తీసుకెళ్లారు ఫస్ట్. సెల్యులర్ జైలు ఫేమస్ మనకి పోర్ట్ బ్లెయిర్‌లో. మీకు ఇంకోటేందంటే అసలా ఆ పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి వీర సావర్కర్ పేరు పెట్టారు. మోడీ వచ్చిన తర్వాత 2018లో ఆ పని చేశాడట. అంతకుముందు దానికి ఆ పేరు లేదు. ఈయన సావర్కర్‌ని హైలైట్ చేయాలని చెప్పి పైగా అండమాన్ జైల్‌లో ఉన్నాడు కాబట్టి సావర్కర్ ఆయన్ని హైలైట్ చేయాలి. పైగా వాళ్ళకి సిద్ధాంతపరమైన గురువు కాబట్టి ఆ పేరు పెట్టాడు. మనకు విమానాశ్రయం దిగ్గానే బయటికి రాగానే ఆయన విగ్రహం పెద్ద విగ్రహం కనిపిస్తది గోల్డ్ కలర్‌లో. సాయంత్రం ఆ సెల్యులర్ జైలుకెళ్ళాం. నిజంగా చాలా అదొక మధురానుభూతి మనం అక్కడికెళ్తే. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సెల్యులర్ జైలు మనకి మొత్తం ఒక 6 వరుసల్లో కనిపిస్తది. ఒక చక్రం ఉందనుకోండి, చక్రంలో ఉండే వాటిని ఒక 6 ఆకులు ఎలాగైతే ఉంటాయో అలా ఉంది అండమాన్ జైలు. అయితే అందులో ఒక 3 ఆకుల్ని 4 ఆకుల్ని జపాన్ వాళ్ళు బాంబేసినప్పుడు అది కూలిపోయినాయట. పాత పడిపోయినాయి, కూలిపోయినాయి. అవి వాటి శిథిలాలు ఉంటాయి మనకు కనిపిస్తాయి గానీ, ఒక 2 మాత్రం ఇప్పటికీ కూడా గట్టిగా బాగున్నాయి. అవన్నీ కూడా సెల్యులర్ జైలు అని ఎందుకన్నారంటే, ఒక చిన్న గది, దానికి ఒక చిన్న కిటికీ, దానికి ఒక మనిషి మాత్రమే లోపలికి వెళ్ళగలిగిన ద్వారం. అది కూడా ఐరన్‌తో చేసినటువంటి ద్వారం. ఇనప వీటితో చేసిన ద్వారం. దానికి తాళం కూడా దాని పక్కన తలుపుకుండదు. మళ్ళీ గోడలో నుంచి కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ తాళం పెట్టారు. ఎందుకంటే వీళ్ళు పగలగొట్టి బయటకొస్తారని. సో, అట్లాంటివి ఆ జైలనేవి ఉన్నాయి. అవి చూసాము. నిజంగా చూస్తే మనకు అర్థమైద్ది ఆ రోజుల్లో బ్రిటిషర్స్ ఏ విధంగా స్వాతంత్ర పోరాటం కోసం యోధుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇదంతా కూడా ఎంత ఘోరంగా, ఎంత కఠినంగా శిక్షించారనేది మనకి అది అర్థమైపోద్ది. అది చూస్తేనే మనకు అర్థమైపోద్ది. తర్వాత అక్కడ ఒక లేజర్ షో వేస్తారు. సాయంత్రం 5 గంటలకి, 5:30కి లేజర్ షో వేస్తారు. ఆ లేజర్ షోలో మొత్తం చరిత్ర అంతా వేస్తారక్కడ. ఈ సెల్యులర్ జైలు చరిత్ర అంతా. అక్కడ ము వా ము అందరి ముందే అందరూ చూసే విధంగా ఉరి తీసేటువంటి ఉరితాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని ఫాసీగర్ అంటారు. ఫాసీగర్ అంటే హిందీలో ఉరి తీసే చోటు అనమాట. ఆ ఉరితాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఉరితాళ్ళ కింద అంటే ఉరితాళ్ళ కింద మనిషిని నిలబెట్టి ఉరి వేసిన తర్వాత కింద ప్లేట్లు తీసేస్తారు. ఆ మనిషి చనిపోతాడు. ఆ చనిపోయిన మనిషిని అక్కడే లోపల కింద పడేస్తారు. అంటే కింద ఒక రూమ్ ఉంది. ఆ రూముల్లో పడేటట్టు చేస్తారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి రహస్య మార్గంలో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అందరూ చూడకుండా తీసుకువెళ్ళి సముద్రంలో పడేస్తారు. అలా చేసేవాళ్ళట. అవన్నీ కూడా మనకి ఆ లేజర్ షోలో కనిపిస్తాయి. అందులో ఆ లేజర్ షోలో మాకు ఈ సావర్కర్ గురించి కూడా చెప్పారు. వినాయక దామోదర సావర్కర్. ఆయన ఇక్కడి నుంచి మహారాష్ట్రలో జన్మించాడాయన. ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు.
ఇంగ్లాండ్లో చదువుకొని సంస్కరణ భావాలను పెంచుకున్నాడు. ఒక నాస్తికుడిగా మారాడు. మారి మళ్ళీ ఇండియా వచ్చి ఇండియాలో కూడా నాస్తికవాదినని చెప్పుకున్నాడు కొన్నాడు. ఆ తర్వాత ఈ హిందుత్వ అంటే ఆర్ఎస్ఎస్ కంటే ముందే బాలగంగాధర తిలక్ ప్రభావం పడింది అతనికి. ఆ బాలగంగాధర తిలక్ ప్రభావంతో హిందుత్వవాదిగా మారాడు. కాబట్టి హిందూ ఇష్యూస్ మీద ఆయన రాసిన ఆర్టికల్స్, ఆయన వచ్చిన ఉపన్యాసాలు విని ఇదేదో ప్రమాదకరంగా ఉన్నాడు ఈయన అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని అతన్ని తీసుకెళ్లి సెల్యులర్ జైల్లో పడేశారు. ఆయన అక్కడ ఆ పరిస్థితి చూసి అమ్మో నాయన అని చెప్పి చాలా భయపడ్డాడు ఆయన. మనల్ని కూడా ఇట్లా వృద్ధిస్తారేమో, మనల్ని కూడా ఈ ఈ తిండి తిప్పల విషయంలో ఎంత వేధిస్తారేమో అని భయపడ్డాడు. అక్కడ ఇప్పటికీ కూడా అక్కడ ఆనవాళ్లు మనకు కొన్ని కనిపిస్తాయి. అవి ఏంటంటే అక్కడ కొబ్బరి పంట ఎక్కువ. కొబ్బరికాయలు సేకరించి కొబ్బరిని ఎండబెట్టి ఆ ఎండిన కొబ్బరికాయల నుంచి పగలగొట్టి వాటి నుంచి కొబ్బరి నూనె తీయిస్తారు ఖైదీలతో. ఎలా తీయిస్తారనేది ఆ మిషనరీ అదంతా ఇప్పటికీ ఉన్నాడు. అక్కడ బొమ్మలు కూడా పెట్టారు ఎలా తీయిస్తారనేది. సో ఆ మిషనరీలో ఆ కొబ్బరి వేసి హ్యూమన్ అంటే లేబర్ మన శారీరక శ్రమతోనే ఆ గానుగ తిప్పుతూ ఉండాలి. తిప్పటంలో రోజుకి ఎంతని టార్గెట్ పెడతారు. అంత నూనె తీయకపోతే వాళ్ళని కొరడాలతో చితక్కొడతారు. అది ముళ్ళ కొరడాలతో. ఆ కొరడాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఎంత హింసిస్తారో అవన్నీ చూశాడు ఆయన. అందుకని భయపడిపోయి బ్రిటిష్ వాళ్ళకి క్షమాపణ పత్రాలు రాసిచ్చాడు. నన్ను క్షమించండి, నేను ఎప్పుడు చెయ్యనిక ఇలాంటి ఉపన్యాసాలు చేయను, ఇలాంటి రాతలు రాయను అని చెప్పి ఇస్తే మొదట వాళ్ళు తిరస్కరించారు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంకొకటి రాసిచ్చాడు. ఇట్లా 2-3 క్షమాపణ పత్రాలు చాలా దీనాతి దీనంగా రాసి చివరికి ఎవరో వేరే వ్యక్తులతో చెప్పి వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆఫీసర్స్తో చెప్పించడం వల్ల వాళ్ళు వదిలేశారు. అక్కడి నుంచి 1923లోనో 4లోనో వచ్చాడు. వచ్చిన తర్వాత మహారాష్ట్రలో ఇక బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా సంఘ సంస్కరణ వాళ్ళకి నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా రత్నగిరి జిల్లాలో దళితులకు దేవాలయ ప్రవేశాలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంబేద్కర్ అప్పటికే మొదలుపెట్టాడు వాటిని. అదిగో అలాంటివి ఇతను కూడా చేశాడు. సో ఇంతవరకే అతను చేసింది. ఇంకా తర్వాత స్వాతంత్రోద్యమంలో అతను ఏం పాల్గొనలేదు ఎక్కడా కూడా. అలాంటి చరిత్ర ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి క్షమాపణలు చెప్పుకొని ఇంకా నేను ఎప్పుడు చెయ్యను అని చెంపలేసుకొని తిరిగి వచ్చినటువంటి వాడిని ఈవేళ వీరుడు అంటున్నారు. ఆయన వీర సవర్కార్ అంటున్నారు. అది చివరికి ఆయన శిష్యుడు, ఆయన దగ్గర హిందుత్వవాదాన్ని నేర్చుకున్నటువంటి శిష్యుడైనటువంటి ఈ గాడ్సే గాంధీని చంపాడు. సో ఆయన వెనక ఆయన హ్యాండ్ ఉందనేది రిపోర్టుల్లో కూడా, గాంధీ హత్య మీద జరిగినటువంటి కమిషన్స్ రిపోర్ట్స్లో కూడా ఈ సావర్కార్ పేరు మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈవేళ పూజనీయుడైపోయాడు. అక్కడ ఆ విమానాశ్రయానికి ఆ పేరు పెట్టడమే కాకుండా, ఆయన బొమ్మలు పెట్టడమే కాకుండా, ఆయన ఒక గొప్ప వ్యక్తిగా కీర్తించేటువంటి పరిస్థితులు వచ్చాయి. అది ఇక్కడ మనం విషాదం. సరే, ఆ జైలు చూసాము, చాలా బాగానే నచ్చింది అందరికీ కూడా. తర్వాత లేజర్ షో ఒకటి బాగానే ఉంది. అక్కడ అమరవీరుల జ్యోతి కూడా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఆనాడు వాళ్ళు నాటిన చెట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయని చెప్పి చూపిస్తారు మనకి. సో అది సెల్యులర్ జైలు. దానికి బయట, జైలుకు బయట ఒక పార్క్ లాంటిది ఉంటుంది. ఆ పార్కులో అనేక మంది వీరులు, అంటే అండమాన్ జైల్లో బ్రిటిష్ వాళ్ళ ఎన్ని బాధలు పెట్టినా ఆ బాధలు నోర్చుకొని వందే మాతరం నినాదాన్ని ఇచ్చినటువంటి, అలాగే జైల్లోనే ప్రాణాలు అర్పించినటువంటి కొంతమంది వీరుల విగ్రహాలు కూడా అక్కడ కనిపిస్తాయి. వాళ్ళల్లో మళ్ళీ సావర్కర్ విగ్రహం కూడా ఉంది. అది వాళ్ళ చరిత్ర కూడా మనకి అది చూస్తుంటే మనకు ఒక్కసారి పాత చరిత్ర, ఆ స్వాతంత్రోద్యమ చరిత్ర మనకి గుర్తుకొచ్చే విధంగా అక్కడ ఉంటుందన్నమాట. అది సెల్యులర్ జైలు విశేషాలు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ మళ్ళీ రూమ్కి వచ్చేసాం. తెల్లవారి 2వ రోజు వేరే దీవికి ప్రయాణం అయ్యాం. ఒక క్రూయిజ్లో దాన్ని అరేంజ్ చేశారు. క్రూయిజ్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది, ఒక పెద్ద పడవ, అంటే షిప్ అనమాట. అందులో చాలామంది జనం కూర్చొని ప్రయాణిస్తారు. ఒక విహారయాత్రలకు ఉపయోగించేటువంటి వాటిని క్రూయిజ్లు అంటారు. విహారయాత్రకు ఉపయోగించే నౌకల్ని క్రూయిజ్లు అంటారు. ఆ క్రూయిజ్ ఒకటి ఏర్పాటు చేశారు. అందులో చాలామంది, ఒక 200 మంది అట్లా ఉంటారు ప్రయాణికులు.
వాళ్ళందరితో కలిసి హ్యావలాక్ అనేటువంటి ద్వీపానికి వెళ్ళాం. హ్యావలాక్ దాని పేరు. వెళితే అక్కడ మళ్ళీ ఏజెంట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి ఒక హోటల్లో బస ఏర్పాటు చేశారు. శాంగ్రీ లాస్ హోటల్ పేరు శాంగ్రీ లాస్ అన్నమాట. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అక్కడ రాధానగర్ బీచ్ అని ఒకటి ఉంది. ఆ రాధానగర్ బీచ్కి వెళ్ళాం. అది చాలా అందంగా బాగా ఉండే బీచ్. మనకి టాప్ 10 బీచెస్లో, వరల్డ్లో టాప్ 10 బీచెస్లో అదొకటి అని చెప్పారు మాకు అక్కడ. చాలా నీట్గా ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే నేను ఈ వీటిల్లో గమనించింది, ఏ బీచ్లోకి వెళ్ళినా సరే చాలా నీట్గా ఉంటాయి ఆ బీచ్లు. ఈ బాటిల్స్, నీళ్లు తాగిన బాటిల్స్, చెత్త చెదారం, వైన్ బాటిల్స్ ఏమి కనిపించవు అక్కడ. చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. అది ఎట్లా చేస్తారు? నేను అక్కడ ఒక కానిస్టేబుల్ని అడిగాను, ఇంత అందంగా ఉందేంటి? మాకు వైజాగ్ బీచ్కి వెళ్తే చాలా చెత్త చెదారం అన్నీ కనపడతాయి. మరి ఇక్కడ ఏంటంటే ఆయన తెలుగువాడే, శ్రీకాకుళం నుంచి వచ్చాడట. ఆయన చెప్పాడు, అయ్యే సార్ ఇక్కడ ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి, ఎవ్వరు ఆ రూల్స్ని అతిక్రమించడానికి ప్రయత్నం చెయ్యరు, చేస్తే కనుక శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. అందుకే అసలు ఇట్లా ఆ, మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ డ్యూటీలు చేయటం కూడా. ఏ విధమైనటువంటి ఆ, ఇది ఉండదు, అంటే నేరాలు కూడా ఉండవు ఇక్కడ. ఆ బీచ్ల దగ్గర ఎటువంటి నేరాలు ఉండవు, ఎటువంటి చెత్తా చెదారాలు ఉండవు. చాలా బాగుంటుంది బీచెస్. మీకు ఎక్కడైనా చూడండి ఇట్లాగే ఉంటుంది అన్నాడు ఆయన. ఆయన బారువా, శ్రీకాకుళం జిల్లా బారువా నుంచి వచ్చాడు ఆయన. సో అట్లా ఆయన చెప్పాడు. అది చాలా బాగుంది. అక్కడ చాలా ఎంజాయ్ చేశారు సాయంత్రం వరకు మా పిల్లలు అందరూ కూడా. ఆ బీచ్లో బాగా చాలా మంది వచ్చారు, ఒక 500-600 మంది వచ్చారు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, కానిస్టేబుల్ చెప్పింది ఏంటంటే, సార్ మీకు ఇప్పటికన్నా ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నారండి, మామూలుగా అయితే 2000-3000 మంది వస్తారు ఈ బీచ్కి, అది సీజన్లో అని చెప్పాడు. సీజన్ ఎప్పుడు అని అడిగాను నేను. డిసెంబర్ నుంచి మార్చి వరకు, ఆ 4 నెలలు సీజన్ అట అక్కడ. ఇక మిగిలిన నెలల్లో అన్ సీజన్లో తక్కువ మంది ఉంటారు. అందుకే ఈవేళ మీకు కనిపిస్తుంది ఒక 400 మంది 300 మంది ఉన్నారు, కానీ మామూలుగా అయితే 2000 మంది కనిపిస్తారండి ఇక్కడ అని చెప్పాడు ఆయన. సో అది అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్, అంటే మిలిటరీ కానిస్టేబుల్స్ వాళ్ళిద్దరు కూడా శ్రీకాకుళం వాళ్ళే. అందరూ నవ్వుతూ చక్కగా మాట్లాడారు మాతో, చాలాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. సో అక్కడి నుంచి ఆ బీచ్ దగ్గర నుంచి హోటల్కి వచ్చాం. మా హోటల్ పక్కనే ఇంకొక బీచ్ ఉంది, అది కృష్ణమూర్తి బీచ్ అన్నారు దాన్ని. అక్కడికి కూడా తెల్లవారుజాము సూర్యోదయం చూడటానికి వెళ్ళాం. అది బాగా చాలా బాగుంది, అది కూడా నీట్గా ఉంది, బాగుంది. అయితే విచిత్రం ఏంటంటే ఉదయం 5 గంటలకు వెళ్తే వాటర్ ఉన్నాయి, మళ్ళీ అక్కడ 5ంటికే తెల్లవారుతుంది. ఇంకోటి గుర్తుంచుకోవాలి, మనం 5ంటికే తెల్లవారిది వెలుగు వస్తుంది మనకి. ఇక్కడ 7 గంటల వెలుగు ఎట్లా ఉందో అది 5ంటికే వస్తుంది అక్కడ. సో అప్పుడు నీళ్లు ఉన్నాయి. మళ్ళీ 8ంటికి వెళ్తే నీళ్లు లేవు. ఒక ½ కిలోమీటర్ దూరం నీళ్లు సముద్రంలోంచి వెళ్ళిపోయింది. నేల కనపడింది, పూర్తిగా నేల. అది నడుచుకుంటూ పోయాం మేము. అట్లా చాలా చోట్ల జరిగింది మాకు. ఆటుపోట్లు అంటారు కదా సముద్రాల్లో, అదిగో అవి. ఒక్కసారి నీళ్లు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తుంటాయి. ఆకాశంలో చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి, చంద్ర కళలను బట్టి అవి వస్తాయని చెప్పి మనకి మనకు తెలుస్తుంది. ఆటుపోట్లు రావడానికి కారణం చంద్రుడు. ఆ రోజు అక్కడ ఉన్న తర్వాత నెక్స్ట్ డే స్థానికంగా బీచ్ చూసాము. తర్వాత మధ్యాహ్నం అంటే 9 తర్వాత టిఫిన్ తర్వాత ఎలిఫెంట్ బీచ్ అని ఒకటి ఉంది ఆ హ్యావ్లాక్ బీచ్ దగ్గర. అది ఇంకొక ఐలాండ్. మళ్ళీ ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాం. అందులో ఎలిఫెంట్ బీచ్ అంటారు దాన్ని. ఇక అక్కడ ఆ రోజంతా గడిపాము. అది చాలా గ్రాండ్గా ఉండేటువంటి, అసలు ఈ టూర్ మొత్తం మీద మర్చిపోలేనటువంటి ఆనందం, అందం ఉన్న బీచ్ అది. అక్కడ ఎలిఫెంట్ బీచ్లో సముద్రం ఎప్పుడు అట్లా దూరం వెళ్ళిపోవటం అనేది జరగదట, నీళ్లు ఎప్పుడు ఉంటాయి అక్కడ. అక్కడ పారా సైక్లింగ్ ఉంటుంది, తర్వాత పారా సెయిలింగ్ అనేది ఉంటుంది. అంటే పారాచూట్ పట్టుకొని సముద్రంలో పైకి వెళ్ళిపోతాం. ఒక షిప్ కింద, ఒక పడవ కింద ఉంటుంది, ఆ తాడు వదులుతూ ఉంటుంది, మనం పైకి వెళ్ళిపోతాము. ఆ పారాచూట్లో ఉండి మొత్తం ఆ ఏరియా అంతా చూస్తాం, పైన అంతా కూడా. ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ పారాచూట్ని కిందకి దించుతారు. దించిన తర్వాత మళ్ళీ ఇంకొక అతను ఎక్కిస్తారు, ఒక్కళ్ళే వెళ్ళాలి. దీన్ని పారా సెయిలింగ్ అంటారు వాళ్ళు. అది ఒక వింతగా మనం చూడొచ్చు అక్కడ. స్కూబా రైడింగ్ అనేది ఒకటి ఉంటుంది. స్కూబా రైడింగ్ అంటే స్కూటర్ లాగా ఉంటుంది. అది నీళ్ళల్లో ప్రయాణం చేసే స్కూటర్. ఇద్దరు ప్రయాణం చేయొచ్చు. మనం
దానికి కావాల్సిన ఫీజు కట్టేసేస్తే అక్కడ మన ముందు మనల్ని కూర్చోబెడతారు. వెనకేమో ఒక డ్రైవర్ ఉంటాడు. ఇంకా ఆయన నీళ్ళల్లో చాలా స్పీడ్గా, మనకు భయమేస్తది. అమ్మో! పడిపోతాం అని. అంత స్పీడ్‌గా మన రోడ్డు మీద కూడా ఎవరు వెళ్ళరు అంత స్పీడ్‌గా. అంత స్పీడ్‌గా వెళ్ళి ఒక 2, 3 రౌండ్‌లేసుకొని తీసుకొనొచ్చి మళ్ళీ దింపుతాడు. విచిత్రం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు మా మనవళ్ళు, మనవరాళ్ళు ఎళ్ళారు. అంతేకాదు మనకి పడవలకి తాడు కట్టి ఆ తాడుకి అటాచ్డ్‌గా డ్రాగన్ షేప్‌లో ఒక మళ్ళీ ఇంకొక పడవలకి ఏర్పాటు చేసి తిప్పుతూ ఉంటారు జనాన్ని. దాన్ని డ్రాగన్ బోటింగ్ అంటారు. అలాగే సోఫాలో కూర్చున్నట్టు ఉంటది మనకక్కడ. ఒక 7, 8 మంది కూర్చోవడానికి సోఫా లాంటిదుంటది. ఆ సోఫా ఇండివిడ్యువల్ చైర్స్ ఉన్నట్టుంటది. ఆ సోఫాలో కూర్చోబెట్టి దాన్ని కూడా తీసి లాక్కొని పోయి సముద్రం అంతా తిప్పుతారు. అలాగే ఆక్టోపస్, మీకు 8 కాళ్ళుండేటువంటి ఆక్టోపస్ ఏదైతే ఉందో అలాంటి బోట్లు కూడా ఉంటాయి. వాటిల్ని కూడా లాక్కొని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకొని అక్కడ కూడా తిప్పుతారు. ఇలాంటి షికార్స్ అంటే అక్కడ సముద్రాల్లోకి తీసుకెళ్ళి తిప్పేటువంటివి మాకక్కడ చాలా కనిపిస్తాయి. స్నోర్కెలింగ్ అంటే మన వీపు మీద ఆక్సిజన్ సిలిండర్ పెడతారు. చాలా బరువు తక్కువ ఉంటది. చిన్న పిల్లలకి కూడా పెడతారది. చాలా డెలికేట్ మెటీరియల్స్‌తో చేస్తారు. దాన్ని మన ముక్కుకు తగిలిస్తారు. కళ్ళకి అద్దాలు పెడతారు. బాడీ మొత్తాన్ని కూడా నీళ్లు అంటకుండా బాడీ మొత్తానికి కూడా ఒక డ్రెస్ ఏస్తారు. ఏసి ఒకళ్ళొచ్చి ఒక ఇద్దరిని గాని, ముగ్గురిని గాని సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోతారు. మనం చేపల్లాగా లోపల నుంచి వెళ్ళిపోతాం. బయటికి ఎవరికీ కనపడం మనం. ఆయనే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ముందే జాగ్రత్తలు చెప్తాడు. ఎట్లా ఈదాలి, చేతులు ఎట్లా కదిలించాలి ఇయన్నీ చెప్తాడు. లోపలికెళ్ళి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు బయటికి. ఇది. ఇంకోటి సబ్‌మెరైన్ షికార్స్ ఉంటాయక్కడ. సబ్‌మెరైన్స్ ఉంటాయి. ఆ సబ్‌మెరైన్స్ లోపలికి తీసుకెళ్తారు. ఆ సముద్రపు అడుగున్నటువంటి జీవులు కనిపిస్తాయి మనకి. వాటినేమంటారు కోరల్స్, రకరకాల చేపలు, పెద్ద చేపలు, తర్వాత రంగురంగుల చేపలు చాలా కనిపిస్తాయి లోపలికెళ్తే. దాదాపు ఒక 35 మినిట్స్ అలా తిప్పుకొని మొత్తం మళ్ళీ తీసుకొచ్చి మనల్ని దింపుతారు. ఇదిగో ఇలాంటివి ఆ ఒక్క ఎలిఫెంట్ బీచ్‌లోనే ఇవన్నీ ఉంటాయి. ఇది చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఇక్కడే మనం ప్రకృతి అందాలంటే ఏమిటో చూస్తాం. ఎంత ఆనందం అనుభవిస్తాం. సముద్రంలో మనకి ఇంకెక్కడ అలా వెళ్ళగలిగినటువంటి సౌకర్యం ఉండదు. ఇక్కడ మాత్రమే ఉంది. అయితే ఈ సాయంత్రానికి ఇది మొత్తం ఇదంతా కూడా మనకి డబ్బులు, ప్రతిదానికి టికెట్ ఉంటది. మినిమమ్ 500కి తక్కువ ఏ టికెట్ ఉండదు అక్కడ. మినిమమ్ అది. 500కి పైనే ఉంటది. 1000, 2000, 3000 అట్లా ఉంటాయి. అయినా సరే ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం వాళ్ళందరూ పే చేస్తారు. ఇది మూడో రోజు మాకు అయింది. నాలుగో రోజు ఉదయం టిఫిన్ చేసి ఉదయం 10 గంటలకి, 9 గంటలకి నీల్ ఐలాండ్ దీవికెళ్ళిపోయాం. అది కూడా క్రూయిజ్‌లోనే ప్రయాణం. ఆహ్, నీల్ ఐలాండ్ అంటే అదేదో నీలంగా ఉంటదేమో అనుకున్నాను నేను. కానీ కాదు. అదొక బ్రిటిషర్ నేమ్. జేమ్స్ నీల్ అనే అతను 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఆ సిపాయిల తిరుగుబాటుని అణిచివేయటానికి పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ ఆయన. ఆయన పేరుతో ఒక ఐలాండ్‌కి ఆ పేరు పెట్టారు. నీల్ ఐలాండ్. నీల్ అంటే NEIL అన్నమాట. నీల్ ఐలాండ్ అని పేరు పెట్టారు. సో, అక్కడికెళ్ళాం. అది దగ్గరే. ఈ ఒక 1 అవర్‌కు లోపే మేము ప్రయాణం చేశాము. అక్కడ కూడా హోటల్, బస ఏర్పాటు చేశారు ఏజెంట్స్. అక్కడ ఐలాండ్ చాలా చిన్నదది. చిన్నదైనప్పటికీ కూడా బీచ్‌లెక్కువున్నాయి. రామాయణంలో పాత్రల పేర్లు పెట్టేశారు ఆ బీచులకి. భరతుడి పేరుతో భరత్‌పూర్ బీచ్, లక్ష్మణుడి పేరుతో లక్ష్మణపూర్ బీచ్, సీతాపూర్ బీచ్, రామ్‌నగర్ బీచ్ ఇట్లా. ఆ నీల్ ఐలాండ్‌లో చూసాము. మేము మధ్యాహ్నం లంచ్ చేసుకొని భరత్‌పూర్ బీచ్ మాకు దగ్గరలో ఉందని అటెళ్ళాం. ఎళితే నీళ్లు లేవు ఆ బీచ్‌లో. 1 కిలోమీటర్ దూరం అసలు సముద్రం లేదు. నిజానికి ఉదయం 10 వరకు నీళ్లున్నాయట అక్కడ. ఇప్పుడు లేవు. మేము వెళ్ళేసరికి లేవు. అందరూ అదే అంటున్నారు. "ఉదయం వస్తే బాగుండేదండి. మీరు ఇక్కడ దాకా ఉంది సముద్రం చూసేవాళ్ళు" అన్నారు. అక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళు తెలుగులో మాట్లాడేస్తున్నారు అంతా ఇక. అందువల్ల అది చూస్తే మరి ఎప్పుడొస్తాయి నీళ్ళు అని అడిగాం. నైటు 9, 10 అయిపోద్దండి వచ్చేసరికి అన్నారు. సరేలే అనుకోని ఆ లోపలికి ఆ కిలోమీటర్ దూరం నడిచి, ఆ నీళ్ళల్లో కాస్త సముద్రం లోపల కోరల్స్ ఉంటాయి కదా! ఆ కోరల్స్ రకరకాల షేపుల్లో ఉంటాయి. వాటి అందాన్ని చూడటానికి పిల్లల్ని తీసుకెళ్ళాం. పిల్లలు కాసేపు చేపలు పట్టటం నేర్చుకున్నారు. సరదాగా గడిపారు.
ఇంకా అది సరదా అనుభవించి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సాయంత్రం 5కి అట్లా వెనక్కి వచ్చాం. ఆ తర్వాత ఇంకొక బీచ్కి, పూర్ బీచ్. సాయంత్రం ఇక్కడేం బాగాలేదు, అక్కడ ఎట్లా ఉందో చూద్దామని వెళ్తే అక్కడ కూడా అంతే ఉంది, కానీ వర్షం వచ్చింది బాగా విపరీతంగా. ఇంకోటి, మేము వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చిన దాకా ప్రతిరోజు వర్షమే. ప్రతిరోజు ఎండాకాలం కూడా ప్రతిరోజు వర్షమే. అది కామన్ అట. అక్కడ నైట్ 8 దాకా ఉన్నాము. ఆ నైట్ ఎట్లా ఉందో చూద్దామని కూడా. కానీ నైట్ 2కో 3కో వస్తుందండి మళ్ళీ సముద్రం, అప్పటిదాకా రాదన్నారు అక్కడ. సరే, ఇక్కడ సన్సెట్ సన్ రైజ్ ఎలా ఉందో చూద్దామని 5వ రోజు ఉదయం సీతాపూర్ బీచ్కి వెళ్ళారు మా వాళ్ళు. సముద్రం లేదంట అక్కడ, అది కూడా లోపలికి వెళ్ళిపోయింది. సరే, ఇక సన్సెట్ సన్ రైజ్ చూడలేకపోయామని వెనక్కి వచ్చారు. ఇక టిఫిన్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాం. మళ్ళీ సీతానగర్ బీచ్కి వెళ్ళాం 10 గంటలకి. ఫుల్ నీళ్లు ఉన్నాయి, అటు ఒడ్డు వరకు నీళ్లు ఉన్నాయి. అక్కడ చూసాము. అమ్మో, ఆ సముద్రం దగ్గరికి దిగొద్దండి మీరు, చాలా డేంజర్గా ఉంది సముద్రం అని లోకల్ వాళ్ళు చెప్పారు. అందుకని మేము ఎవరైనా దిగలేదు. కానీ అక్కడి నుంచి రామ్నగర్ బీచ్కి వెళ్ళాం. అక్కడ చాలా హ్యాపీగా గడిపాం. రామ్నగర్ బీచ్ నిజానికి పెద్ద బీచ్ కాదు, అది ఒక ప్రైవేట్ బీచ్. అది మామూలుగా యాత్రికులు ఫ్రీగా, అంటే గవర్నమెంట్ అరేంజ్ చేసిన బీచ్ కాదు అది. ఒక అతను పెట్టుకున్నాడు ఆ బీచ్ని. ఆ బీచ్ ఒడ్డున స్థలాన్నంతటిని కొనేసుకున్నాడు. కొనేసుకొని కొబ్బరి మొక్కలు నాటాడు. చాలా విపరీతంగా కొబ్బరికాయలు ఉంటాయి అక్కడ. కొబ్బరి మొక్కలు నాటాడు. వాటి నీడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే అక్కడ కొన్ని ఉయ్యాలలు కట్టాడు పడుకోవటానికి వీలుగా. 2 చెట్లకి మధ్యలో ఉయ్యాల కట్టి ఊగుతుంటారు కదా, అది అట్లాంటి ఉయ్యాలలు కట్టాడు. తర్వాత బెంచీలు వేసాడు. అక్కడికి వెళ్తే సముద్రం పక్కనే మళ్ళీ ఉన్నది. మేమందరం అక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసాం. అబ్బో, ఇక్కడ కూడా ఫుల్గా నీళ్లు ఉన్నాయి అనుకున్నాం. కానీ మేము ప్రత్యక్షంగా మా కళ్ళతో చూసింది ఏంటంటే సముద్రం క్రమక్రమంగా నీళ్లు తగ్గిపోతూ ఉండటం. మా కళ్ళ ముందే తగ్గిపోతూ ఉంది. ఓ, ఇక్కడ ఇలా తగ్గుద్ది కాబోలు సముద్రం అని అప్పుడు మాకు అర్థమైంది. అయితే అక్కడ లంచ్ కూడా అతనే అరేంజ్ చేశాడు, ఆ బీచ్ నడిపే అతనే. అతను పుట్టుపూర్వోత్తరాలు అడిగాను నేను, ఎక్కడ వచ్చావు, ఏంటి, ఎలా వచ్చావని. చెప్తే ఆయన చెప్పాడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చానండి నేను అన్నాడు. పేరు ఏదో బంగ్లాలో పేరు చెప్పాడు, నాకు అది గుర్తులేదు. కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చానండి, ఎప్పుడో వచ్చి కూడా 30-40 ఏళ్ళు అయిపోయింది. మా ఫాదర్ తీసుకొచ్చాడు, అక్కడ స్థలం కొనుక్కున్నాము, కట్టుకున్నాము. ఇక దీని మీదనే ఆధారపడి బతుకుతాను నేను, వచ్చిన వాళ్ళకి లంచ్ అరేంజ్ చేస్తాను అని చెప్పి మొత్తం మా అందరికీ లంచ్ అరేంజ్ చేశాడు ఆయన. ఇక అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మణపూర్ బీచ్ 2 అనేది ఒకటి ఉంది. మేము 1కి వెళ్ళాము అంతకుముందు, ఇప్పుడు 2కి వెళ్దాం అనుకున్నాము. ఆ 2కి బీచ్ దగ్గరని చెప్తే అక్కడికి నుంచి మళ్ళీ కారులో ఆ బీచ్కి వెళ్ళాము. అక్కడ కూడా వాటర్ అంతా పోయింది, మాకు కోరల్స్ అన్ని బయటకు కనిపిస్తున్నాయి. మేము నీళ్లు ఉన్నప్పుడు వెళ్ళాం లోపలికి. ఆ నీళ్ళల్లో కొద్ది దూరం నడుద్దామని నడుస్తూ ఉండగా నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. అదొక మంచి అనుభూతి మా పిల్లలకి కానీ మాకు కానీ. తర్వాత ఆ నీళ్ళల్లో మనకి యాక్వేరియంలో ఎట్లాగైతే రంగురంగుల చేపలు మనం కనిపిస్తాయో ఆ రంగుల కన్నా ఎక్కువ రంగుల చేపలు మాకు అక్కడ ఉండేటువంటి ఫిషెస్ చాలా కనిపించింది. తర్వాత ఎండ్రకాయలు రకరకాల కలర్స్లో, అవి మనం ఒకే రకంగా చూస్తాం, బ్రౌన్ కలర్లో ఎండ్రకాయ అంటే. కానీ అక్కడ గ్రీన్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, రకరకాల ఎండ్రకాయలు. ఇవన్నీ చూసాం. పైగా అలలు వచ్చి మీద పడుతూ ఉన్నాయి నీళ్లు. ఆ అలలు అదొక మధురానుభూతి. అవేం డేంజర్ కాదు, కానీ మనం మీద పడేస్తున్నాయి. అంటే ఒక రాయి మీద మనం నిలబడ్డాం అనుకోండి, అలలు వచ్చి మనల్ని తడిపేస్తున్నాయి. అదొక మధురానుభూతి మాకు. అది చూసాము. అక్కడ ఒక విశేషం ఏంటంటే నేచురల్ బ్రిడ్జ్, రాళ్లతో ఏర్పడిన ఒక బ్రిడ్జి ఉంది అక్కడ. ఆ బ్రిడ్జి పైన బ్రిడ్జి లాగా ఉంటుంది, కిందంతా ఖాళీ హోల్ అనమాట, పెద్ద హోల్. ఆ నేచురల్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఫేమస్. సో దాని కింద నడవటం, అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవటం అన్నీ ఉంటాయి. ఇకపోతే అక్కడ మాకు వచ్చిన గైడ్, ఒక ఆయన, మేము గైడ్ని పెట్టుకుంటాం. ఆ గైడ్ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఫిషెస్ అనేటువంటివి ఎలా వాటి ఉత్పత్తి అవుతూ ఉంటాయి, తర్వాత ఎండ్రకాయలు ఎట్లా ఉత్పత్తి అవుతూ ఉంటాయి, ఆ కోరల్స్ లోపల అవి గుడ్లు ఎట్లా పెడుతుంటాయి అన్నీ చూపించాడు మాకు. కొన్ని ప్లేసులు తీసుకెళ్ళి అవన్నీ చూపించాడు. అలాగే లోపల నుంచి పురుగులు, అంటే రకరకాల సముద్ర పురుగులు ఆ గుడ్ల నుంచి ఎట్లా బయటకు వస్తాయో కూడా చూపించాడు.
అయితే అక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా వాటిని చంపరట. ఎవ్వరు వాటిని తీసుకెళ్ళి వండుకోవటం అలాంటివి చేయరట. చాలా వాటిని అట్లా బతకనిస్తారు. తర్వాత 4:30కి మాకు మళ్ళీ క్రూయిజ్ వచ్చింది. 4:30కి ఆ క్రూయిజ్ ఎక్కి మళ్ళీ పోర్ట్ బ్లెయిర్ వెళ్ళిపోయాము. పోర్ట్ బ్లెయిర్ ఆ దీవి నుంచి 32 కిలోమీటర్లు 1 అవర్లో వెళ్ళిపోయాం. 32 కిలోమీటర్ల దూరం. హేవలాక్ కన్నా దగ్గర ఈ బీచ్. ఏది ఈ నీల్ ఐలాండ్ ఏదైతే ఉందో అది హేవలాక్ ఐలాండ్ కన్నా కూడా దగ్గరగా ఉంది. అది తొందరగానే వెళ్ళిపోవటం జరిగింది. ఇక 6వ రోజు ఉదయం పోర్ట్ బ్లెయిర్ నుంచి ఉదయం టిఫిన్ చేశాక రాస్ ఐలాండ్ వెళ్ళాం. ROSS రాస్. అది కూడా బ్రిటిషర్ నేమే. అది పోర్ట్ బ్లెయిర్కి దగ్గర 3 కిలోమీటర్స్ లోపే ఉంటుంది అది. అయితే సముద్రంలో వెళ్ళాలి. అది ఒక ఐలాండ్. వెళ్ళాం. ఆ ఐలాండ్ హిస్టారికల్ ఇళ్ళు వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్న చర్చి అలాంటివన్నీ ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అయితే పడిపోయినాయి అన్నీ కూడా. ఆ గోడల్లో నుంచి వేళ్ళు వచ్చినాయి. మనకి విచిత్రం ఏంటంటే ఒక గోడ ఉందంటే గోడ నిండా వేళ్ళు కనపడతాయి మనకి. గోడ తక్కువ కనపడుతుంది, వేళ్ళు బాగా కనపడతాయి. అట్లా అల్లుకొని పోయినాయి అనమాట అవి. అది అలాంటివి అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక మాన్యుమెంట్ కూడా ఒకటి కట్టారు. అది ఆ మాన్యుమెంట్ ఏంటంటే ఒక సైనికుడికి సంబంధించింది ఆ మాన్యుమెంట్. అతను అంటే అక్కడ ఆ రాస్ ఐలాండ్లో ఉండి ఈ దీవుల్ని కాపాడటానికి మిలిటరీ వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉండేవాళ్ళని చెప్పడానికి గుర్తుగా ఒక స్టాచ్యూ అక్కడ నిర్మించారు. అది కూడా చాలా బాగుంది. సముద్రం లోపల మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి నుంచి నడుచుకుంటూ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు మనం. అది ఓకే. అది అయిపోయిన తర్వాత అక్కడ ఐలాండ్లో ప్రత్యేకత ఏంటంటే మనకి జింకలు కనిపిస్తాయి ఫుల్గా. ఆ ఐలాండ్లో మనకి ఎక్కువగా జింకలు కనిపిస్తాయి. మిగిలిన ఐలాండ్స్లో ఎక్కడా కూడా జింకలు కనిపించరా. మాకు అక్కడ కనిపించినాయి. ఆ జింకలు చాలా ఒక 200-300 ఉంటాయి అనుకుంటా. ఒక గొప్ప మానవతావాదిని చూశాను. ఆమె పేరు అనురాధ. ఆ అనురాధ అనే ఆమె దాదాపు 60 ఏళ్ళ పైన ఉంటుంది వయసు. 60-70 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె ప్రతిరోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి చాలా లగేజ్ వేసుకొని వీపు మీద పెద్ద సంచి బ్యాగ్ అట్లా 2 చేతుల్లో 2 బ్యాగులు వేసుకొని బోట్లో వస్తుంది. అక్కడికి వచ్చి అక్కడ జింకలకి ఆహారం పెట్టింది. ఆమె వస్తని అంటే చాలు ఆమెను చూడగానే జింకలన్నీ ఆమె చుట్టూ మూగుతాయి. మేము ఆ దృశ్యం చూసి చాలా వండర్ అయ్యాం. ఆమె వస్తున్న సంగతి వాటికి ఎట్ట తెలిసిందో ఆమెను చూడగానే అన్ని గుంపుగా వచ్చినాయి. అప్పుడు ఆమె వెనక బ్యాగ్లో నుంచి వాటి తినే ఆహారం ఆకులు ఏవో తీసి వేసింది. అక్కడక్కడ వేసింది. అదంతా నేను వీడియో కూడా తీశాను. వేస్తుంటే ఇక అవి తింటూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆమె బ్రెడ్ ఈ మన ఇవి ఉంటాయి కదా కట్ బ్రెడ్స్ ఉంటాయి కదా ఆ బ్రెడ్స్ని కూడా జింకలకి పెడుతుంది తీసుకొచ్చి. కనుక అట్లా ఆమె ఒక చాలా కాలం నుంచి చేస్తుందట ఈ సర్వీస్. తను మరి నేను అంత టైం లేదు కానీ ఆమెతో ఫోటో కూడా తీసుకున్నాను నేను. అంత టైం లేదు కానీ ఆమె గురించి అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా సర్వీస్ అండి, దాదాపు 10-12 ఏళ్ళ నుంచి ఆమె చేస్తానే ఉంది ఈ సర్వీసు అని చెప్పుకొచ్చారు. తన ఆస్తి దానికే ఖర్చు పెడుతుంది ఆమె అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఆమె పేరుతో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారట అక్కడ. మన క్రూయిజుల్లో దాన్ని ప్రదర్శిస్తారు అక్కడక్కడ. ఆమె అనురాధ ఆమె పేరు. ఆమెతో మా పిల్లలు కూడా ఫోటోలు దిగారు. చాలా మంచి సర్వీస్ చేస్తుందని అనమాట. సరే ఆ రోజు ఆ రాస్ ఐలాండ్లో అది అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చి లంచ్ చేసి చిడియా టాప్ అనేటువంటి ఒక ఏరియాకి వెళ్ళాం. చిడియా టాప్ అనేది మేమున్న ఏరియాకి దాదాపు ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 40 కిలోమీటర్ల దూరం ఎందుకంటే సన్సెట్ బాగుంటుంది అక్కడని చెబితే అది కూడా బీచే వెళ్ళాం. వెళ్తే అక్కడ కూడా దారిలో ప్రకృతి అందం ఎంత అసలు చెప్పనలేం కాదు. ఆ అందం చుట్టూ చెట్లు, రకరకాల చెట్లు, ఆ చెట్ల యొక్క చల్లని గాలి, తర్వాత ఎత్తుగా పెరిగిన చెట్లు, అవి చిన్న చెట్లు కూడా కాదు, చాలా ఎత్తు ఉంటాయి. మనం ఆ చెట్టు పై భాగాన్ని చూడాలంటే మన మెడ వంగిపోద్ది అనమాట, చూడలేం అంత పెద్ద చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. నేను మా డ్రైవర్ని ఈ కలపని ఏమంటారు అని అడిగాను. ఈ చెట్టు కలపని ఏమంటారు ఇక్కడంటే పడక్ అని చెప్పాడు. ఎందుకు ఉపయోగిస్తారు అని. ఫర్నిచర్కి అన్నాడు. ఇళ్ళు కట్టుకునేవాడు, తర్వాత ఇంట్లో ఫర్నిచర్ చేయించుకునేవాడు ఈ ఈ దాన్ని వాడతారట. అదేంటి టేకు ఉండదా ఇక్కడ అని అడిగాను. టేకు ఉంటుంది కానివ్వండి, దానికన్నా దీన్ని బాగా వాడతారు. ఇది నాణ్యత ఉంటుంది,
ధర తక్కువ. టేకు ధర ఎక్కువ, పెద్దగా నాణ్యత ఉండదు దానిలో. దానికన్నా బాగుంటుంది. అసలు చెద అనేది పట్టదు దీనికి అని ఇవన్నీ చెప్పుకొచ్చాడు. సరే మరి ఎట్లా, ఎవరైనా కొట్టుకోవచ్చా చెట్లు అన్నాను. లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి. మనకి ఎంత వుడ్ కావాలో అంత అప్లై చేసుకుంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. అంతే తప్ప మనం కొట్టడానికి వీల్లేదు అని చెప్పాడు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే ఈ మయన్మార్ దగ్గరే కదా వాళ్ళకి. ఆ మయన్మార్లో రోహింగ్యాలని ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు రాత్రిపూట పడవలు వేసుకొని దొంగతనంగా ఇలాంటి అంటే ఈ దీవుల దగ్గరికి వచ్చి ఈ పడక చెట్లని కొట్టేసి ఆ పడక చెట్లని మళ్ళీ ఒక బ- నిలువుగా చీల్చి వాటి యొక్క ట్రంక్ని, అంటే వాటి కాండాన్ని నిలువుగా చీల్చి ఒక 5-6 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ముక్కలుగా చేసి వాటిని పడవల్లో వేసుకొని వెళ్ళిపోతుంటే పట్టుకున్నారట పోలీసులు. 2-3 సందర్భాల్లో పట్టుకొని జైల్లో పడేసి శిక్షలు విధించారట. సో అట్లా దొంగతనాలు కూడా జరుగుతాయండి ఈ చెట్టు కోసం. కాబట్టి ఆ మయన్మార్లో వచ్చిన వాళ్ళని ఇప్పటికీ నమ్మరు జనం. మయన్మార్ నుంచి ఎవరిని వస్తున్నారంటే దేనికోసం వస్తున్నారో అని అనుమానిస్తారు ఇక్కడ అని ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే అది చూసాము. ఇక్కడ 7వ రోజు 6వ రోజు అది. 7వ రోజు ఇక మామూలే ఉదయం 7:30కి టిఫిన్ చేసి 9:30కి ఫ్లైట్ ఉంది. 9:30కి ఎక్కేసి సాయంత్రానికి చేరుకున్నాం ఇక్కడికి. ఇది దానికి సంబంధించిన యాత్రకు సంబంధించిన విషయం. అయితే దీనిలో ఉన్న అందం ఆనందం ఈ యాత్రలో ఉన్నటువంటి అందం ఆనందం అనేది నిజానికి మాటలతో చెప్తే వచ్చేది కాదు అది. కానీ ప్రకృతి పరంగా అవి ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చుట్టూ నీళ్లు, ఎటుపోయినా నీళ్లు, లోతైన సముద్రం నీళ్లు. అయితే కొంతమందికి హైడ్రోఫోబియా అని ఉంటుంది. అంటే నీళ్లు చూస్తే భయపడిపోతుంటారు, హైడ్రోఫోబియా అంట. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న పడవల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చుట్టూ నీళ్లు, లోతైన సముద్రం ఇవన్నీ తెలిసిన తర్వాత అమ్మో మనం పడిపోతామేమో, ఏమైద్దో పడిపోతే అని భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఇది జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు క్రూయిజుల్లో ప్రయాణం చేసేటప్పుడు పర్లేదు, కానీ చిన్న చిన్న పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది. ఆ చుట్టూ ఉన్న నీళ్ళల్లో మనం హాయిగా పడవలో ప్రయాణం చేస్తూ ఆ చుట్టూ ఉన్న దీవుల్ని, రకరకాల దీవులు చూస్తూ ఉంటే అదొక మధురానుభూతి. ఆ ఏ దీవికి వెళ్ళినా నిండా పచ్చదనం, పెద్ద పెద్ద చెట్లు, రకరకాల జంతువులు. రకరకాల జంతువులు అంటే క్రూర జంతువులు కాదు. నేను అది కూడా అడిగాను, ఈ పులులు సింహాలు ఈ దీవుల్లో ఉండవా అంటే ఎక్కడా లేవు అని చెప్పేశారు. క్రూర జంతువులు ఉండవు. ఏనుగులు కూడా మన ఇండియా నుంచి తీసుకొచ్చారట అక్కడికి. ఎందుకంటే కొట్టేసిన చెట్లని మొయ్యటానికి ఏనుగులు అవసరమై ఇండియా నుంచి తీసుకొచ్చారట. అవి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంటాయట. కాబట్టి ఈ క్రూర జంతువులు ఉండవండి, అన్ని చిన్న చిన్నవి ఉంటాయి, ఇబ్బంది లేదు. మీరు ఎంత లోపలికి వెళ్ళినా జంతువుల బాధ అయితే ఉండదు అని చెప్పారు. ఇకపోతే మరి ఈ పాములు ఇవన్నీ ఉంటాయంటే పాములు ఉంటాయి, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు ఇక్కడ ఎవరు. అవి వాటి బ్రతుకు అవి బతుకుతూ ఉంటాయి అని చెప్పి కూడా చెప్పారు. డబ్బులు ఖర్చు ఎక్కువ ఉంటాయి. డబ్బు ఉంటే అన్నీ లభిస్తాయి, అక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 6 నెలలే పని ఉంటుంది అక్కడ. జూన్ నెల నుంచి నవంబర్ నెల వరకు కూడా ఫుల్ వర్షాలు. అసలు ఇక బయటికి వెళ్ళి పనులు చేసుకునేది కూడా ఉండదు. ఈ షిప్పులు ఇవి కూడా తిరగవు. ఆ ఎలిఫెంట్ బీచ్ దగ్గర ఆ విన్యాసాలు కూడా ఉండవు. ఫుల్ వర్షాలు. మేము ఉన్న రోజే గంటకి వర్షాలు పడ్డాయి మేము ఉన్న చోట. అంత అంటే ఎండాకాలమే ఇట్లా ఉంది. ఇంకా మనకి అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళు బ్రతకడానికి చాలా కష్టపడతారు. కాబట్టి ఈ 6 నెలలు బ్రతకడం ఎట్లా వాళ్ళు, అందుకోసం రేట్లు ఎక్కువ పెడతారు. ఒక భోజనం 400, 500 అట్లా కూడా ఉంటుంది. ఇకపోతే చేపలు తినే వాళ్ళకి ఆ ఏరియా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. రకరకాల చేపలు తినవచ్చు. అంటే చేపల ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. మళ్ళీ ఫుడ్ మందే, వరి అన్నమే పెడతారు అన్నీ. మనలాగే పప్పు వండమంటే పప్పు వండుతారు, కూరలు వండమంటే వండుతారు. ముందు మనం మెనూ ఇవ్వాలి. మెనూ ఇస్తే మనం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం తయారు చేస్తారు. అయితే చేపలు తినేవాళ్ళు, నేను మా డ్రైవర్ని ఒక ఆయన అడిగాను, మీ ఇంట్లో చేపలు తింటారంటే నవ్వాడు. ఏంటి నవ్వుతారు అంటే, సార్ ఉదయం టిఫిన్లో కూడా చేపలే తింటాం సార్ మేము. ఉదయం టిఫిన్ చేపలే, మధ్యాహ్నం చేపలే, రాత్రి చేపలే. చేప తినకపోతే మా కడుపు నిండదు అన్నాడు. అందుకని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాను. జార్ఖండ్ నుంచి వచ్చాను అన్నాడు.
ఓ జార్ఖండ్ అయితే అక్కడ ఎక్కువ వాడతారంటే అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ వాడతారండి. మాకు బెంగాల్ పక్కనే ఉంటుంది కదా, బెంగాల్లో కూడా చేపలు ఎక్కువ వాడతారు. బహుశా ఆ బెంగాలీస్ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ బెంగాలీస్ వల్ల ఈ అలవాటు వచ్చిందో ఏమో తెలియదు కానీ చేపలు మాత్రం చాలా విపరీతంగా వాడతారు ఇక్కడ అని చెప్పాడు. మనకి హోటల్స్లో మనం ఉండి తినే వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది. కానీ బయట మామూలు అక్కడ నివసించే వాళ్ళకి తక్కువ రేట్లోనే చేపలు వస్తాయి. వాళ్ళు బాగానే వండుకొని తింటారు. ఇక ఆ అందాల్లోకి వెళ్ళినప్పుడు ఆ నీటి లోపల కోరల్స్ ఉంటాయి. కోరల్స్ అంటే ఈ నీళ్లు సముద్రపు ఒడ్డున రావటం పోవటం వల్ల సముద్రాల్లో ఆ పక్కన ఉన్నటువంటి రాళ్ల షేపులు మారిపోవటం ఒకటి. రెండోది చేపలు గుడ్లు పెట్టడం, చేపలు వదిలేటువంటి కాల్షియం పదార్థాలు ఇవన్నీ కలిపి అవి వదిలేటువంటి మలమూత్రాలు, ఈ మూత్రం మెయిన్గా మలం, ఇవన్నీ కలిపి ఒక షెల్ లాగా తయారవుతాయి. వాటిని కోరల్స్ అంటారు. అవి రకరకాల షేపుల్లో ఉంటాయి. వాటిని ఏరుకొని తెచ్చుకుంటూ ఉంటుంటారు చాలామంది. అవి పెద్దవి కూడా ఉంటాయి, చాలా పెద్దవి కూడా ఉంటాయి, చాలా చిన్నవి కూడా ఉంటాయి. ఆ చిన్న వాటిని మా పిల్లలు ఏరుకొని తీసుకొస్తుంటే ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. లేదండి వీటిని తీసుకెళ్ళటానికి వీలు లేదని ఆ కోరల్స్ని కూడా బ్యాగుల్లోంచి తీసి పక్కన పడేశారు. అంటే వాటిని తీసుకురానివ్వరు అక్కడ. అక్కడ ఉన్నంతకాలం ఎంజాయ్ చేయొచ్చు వాటిని చూస్తూ మనం. చాలా అందంగా ఉంటాయి, రకరకాల షేపుల్లో ఉంటాయి. మనం షాపుల్లో కూడా అమ్ముతారు, వాటిని కొనుక్కోవచ్చు. కానీ కొన్నా కానీ తీసుకురానివ్వరు. అది ఇక సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూడటం అనేది ఒక థ్రిల్లింగ్ అక్కడ. సముద్రం లోపల నుంచి సూర్యుడు పుట్టుకొస్తూ ఉంటాడు. అది సముద్రపు ఒడ్డునన్న విశాఖపట్నం లాంటి వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ చూడవచ్చు. కానీ ఈ ఇతరులకి ఈ బీచ్ల దగ్గర చూడటం ఒక మంచి అనుభవంగా ఉంటుంది. రకరకాల జల క్రీడలు, నీళ్ళల్లో ఆటలాడటం అనేటువంటిది కూడా మనకి అదొక కొత్త అనుభవం, అదొక ఆనందాన్ని ఇచ్చే అనుభవం. అట్లాగే సముద్రానికి ఆటుపోట్లు అంటుంటాం, అది వినటమే కానీ మనకి ఎప్పుడు తెలియదు. ఇక్కడ మనం కళ్ళారా చూడొచ్చు. నీళ్లు వాటంతటా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ 2-3 గంటల తర్వాత 5-6 గంటల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంటాయి అలలు. ఇవన్నీ మనకి మామూలుగా కనపడే దృశ్యాలు కాదు ఇవి. అక్కడ మనం వీటిని చూడగలుగుతాం. అంటే సముద్రపు అడుగున ఏమున్నాయి అనేది మన కళ్ళారా లోపలికి వెళ్లకుండానే నీళ్లు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తాం వాటిని. నేను ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని మా కార్ డ్రైవర్స్ని కానీ, కార్లు ఉంటాయి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో ఆ డ్రైవర్స్ని, తర్వాత హోటల్స్లో ఉన్న మనకు సర్వ్ చేసేటువంటి వాళ్ళని, అలాగే పోలీసుల్ని, రకరకాల వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునేవాడిని. ఎందుకంటే అక్కడ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో. అది ఒక మినీ భారతం అని చెప్పారు వాళ్ళు. భారతదేశం ఒక మినీ చిన్న ఆకృతిని పొందితే ఎట్లా ఉంటుందో ఇక్కడ అదేనండి. అండమాన్ అంతా కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సహజీవనం చేస్తున్నారు. సహజీవనం గురించి మనం బయట ప్రచారం చేస్తాం కానీ ఇండియాలో ఇక్కడ ప్రచారం చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ఎప్పుడూ కూడా జాతిపరమైన గొడవలు లేవు అనే చెప్పారు. ఎందుకు లేవు అని అంటే అసలు వాటి గురించి ఆలోచించే తీరిక లేదు వాళ్ళకి. అది మెయిన్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 3 లక్షల జనాభా కూడా, 3,80,000 జనాభా కూడా నిరంతర శ్రామికులు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఉదయం 6:30 నుంచి మొదలు పెడతారు వాళ్ళ కార్యక్రమాలు. పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పని ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆదాయం కోసం ఆ పనిలోకి వెళ్ళిపోతుంటారు. ఆడ పని చేస్తూనే ఉంటారు. నిజాయితీ ఉంది. నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే వాళ్ళు చెప్పింది కూడా, సార్ ఇక్కడ దొంగతనాలు జరగవు, నిజాయితీ ఉంటుంది. మీరు ఈ బ్యాగ్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయి రేపు వచ్చి చూసినా మీకు ఇక్కడ ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్లో ఉంటుంది అంతే. దొంగతనం మీ వస్తువు అక్కడ కూడా పోదు, దానిలో నుంచి మీరు డబ్బులు ఎంతన్నా పెట్టుకోండి పోదు. ఆ నిజాయితీ ఉంది సార్ ఇక్కడ జనంలో అని చెప్పారు. ఆశ్చర్యపోయాను నేను నిజంగా. మరి నేను ఇదే విషయాన్ని ఒక పోలీసుని అడిగాను, ఏంటి ఇట్లా ఉంటారట కదా నిజంగా అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడంటే, అవునండి ఇక్కడ 0 క్రైమ్ రేట్ అన్నాడు ఆయన. హేవలాక్ ఐలాండ్లో అలాగే నీల్ ఐలాండ్లో కూడా ఇదే అడిగాను నేను, వాళ్ళు 0 క్రైమ్ రేట్ అన్నారు. పోర్ట్ బ్లేయర్లో ఏమన్నారంటే 1 to 2% అండి క్రైమ్ రేట్ ఇక్కడ. మహా అయితే 1 లేదా 2 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు, చాలా తక్కువ కేసులు అన్నాడు. మరి మీ పని ఏంటి అన్నాను. జస్ట్ మేము రోడ్ల దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేయటం, అలాగే ఆఫీసుల్లో ఆఫీసర్స్ ఏదైనా పనులు చెప్తుంటే చేయటం, లేదా ఏదైనా గవర్నమెంట్ పనులు వస్తే చేయటం, అంతే తప్ప ఇక్కడ శిక్షించటాలు ఇవన్నీ లేవండి అసలు.
ఎవడన్నా విదేశీయుడు వచ్చి ఇక్కడ ఏమన్నా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఒక రోజు 2 రోజులు మా కస్టడీలో ఉంచుకొని పంపిస్తే అంటాము. అది అట్లాంటివి ఉంటాయి కానీ పెద్దగా కేసులు ఉండవండి అన్నారు. నేను ఇంకోటి విని ఆశ్చర్యపోయింది ఏంటంటే కరప్షన్ లేదట. నేను నిజం చెప్పండి అని కూడా అడిగాను. చెప్తే వాళ్ళదే చెప్పారు. అస్సలు కరప్షన్ అనేది ఉండదు. మీకు ఆఫీసుల్లోకి వెళ్ళినా మీకు ఏదన్నా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్కో లేకపోతే ఇంకేదన్నా పనులకో మీరు ఆఫీస్కి వెళ్ళినా సరే వాళ్ళు డేట్ ఇస్తారట. ఇదిగో నీ పని ఇప్పటికి అయిపోతుంది, ఆ రోజు వచ్చి నీ పర్మిషన్స్ తీసుకెళ్ళొచ్చు అని. ఆ డేట్కి వెళ్ళిపోతే ఇచ్చేస్తారట. ఇంకా అసలు కరప్షన్ అనేది లేదు. పోలీసుల్లో కూడా ట్రాఫిక్ పోలీసుల్లో కూడా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే మన దగ్గర అయితే 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేస్తారు, జేబులో పెట్టుకుంటాడు, పంపించేస్తాడు. అక్కడ అది ఉండదు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకని ఆటో డ్రైవర్సు ఖచ్చితంగా ముగ్గురిని ఎక్కించుకుంటాడు. ఖాళీ ఉన్నా సరే ఆటోలో ముగ్గురిని ఎక్కించుకుంటాడు. మేము ఒకటి 2 చోట ఆటోలో ఎక్కినప్పుడు కూడా అదే చెప్పారు. ఇంతకన్నా మేము ఎక్కువ ఎక్కించుకోమండి, ఎందుకంటే మేము ఆ పని చెయ్యం, మాకు ఇక్కడ రూల్ అది అంతే అన్నాడు. ఆ విధంగా ఉండటం వల్ల ఇక ఆ అవినీతి ఉండదు. పోలీసులకి లంచాలు ఇవ్వటం లాంటివి, ఆఫీసుల్లో లంచాలు ఇవ్వటం లాంటివి ఇలాంటివి ఉండవు. పైగా జనంలో ఒక నిజాయితీ, మనం పని చేసుకొని బతకాలి అంతే, తప్పుడు పనులు చేయకూడదు అని. అయితే మరి తాగుడు సంగతి ఏంటని అడిగాను. ఏమన్నా తాగుతుంటారు ఇక్కడంటే ఒక డ్రైవర్ని అడిగాను ఈ క్వశ్చన్. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు నమ్మరు, 99% జనం తాగుతారు సార్ ఇక్కడ అన్నాడు. అవునా అని ఆశ్చర్యపోయాను. మరి ఇంత నిజాయితీగా ఉండేవాళ్ళు అలా ఎందుకు తాగుతున్నారు అన్నాను. అంటే అది వేరు ఇది వేరు సార్, పగలంతా కష్టపడతారు సార్, సాయంత్రం ఏవో తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి తాగుతారు, బయట ఎక్కడ తాగరు. ఇక్కడ క్లబ్బులు పబ్బులు ఇట్లాంటివి ఉండవు. ఇంట్లోకి వెళ్తారు, తాగి పడుకుంటారు అదే, మళ్ళీ తెల్లవారు లేచి వెళ్ళిపోతారు. అందరు తాగుతారు, 99% తాగుతారు, కానీ నేరాలు చేయరు వాళ్ళు. తాగి వచ్చి గొడవలు చేయటం, భార్యను కొట్టడం, లేకపోతే బయట వాళ్ళతో తగులు పెట్టుకోవడం అలాంటివి అసలు ఉండవు ఇక్కడ. నేరాలు ఉండవు అని చెప్పారు. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు, ఇలాంటి పరిస్థితి అక్కడ ఉన్నందుకు. అది కాబట్టి అక్కడ టూరిజం అనేది ముఖ్యమైన ఉపాధి అక్కడ వాళ్ళందరికీ. టూరిజం మెయిన్గా. వ్యవసాయ భూమి మా అండమాన్లో 6% మాత్రమే ఉంది, 6% ఓన్లీ. మిగతా అంతా కూడా వ్యవసాయం చేయడానికి వీలు లేని భూమి. అంటే పచ్చదనం ఉంటుంది ఎక్కడైనా, కానీ ఆ తోటలు కానీ కూరగాయలు కానీ ఇవి పండించే భూమి, వరి పండిస్తారు, కూరగాయలు పండిస్తున్నారు మేము చూసిన చోట్ల. అట్లాంటి భూమి 6% మాత్రమే ఉందట మొత్తం భూమిలో. తర్వాత కొబ్బరి చెట్లు ఎక్కువ విపరీతంగా ఉంటాయి కొబ్బరి చెట్లు. ఆ కొబ్బరి చెట్లు ఎంత ఉన్నా కానీ మనకి 50 రూపాయలు కొబ్బరికాయ నీళ్ళు తాగాలంటే. నేను అన్నాను, ఇన్ని కొబ్బరి చెట్లు పెట్టుకొని ఇంత రేటు పెడుతున్నారేంటి అని అడిగితే, సార్ నిజానికి 10 రూపాయలు కూడా అవసరం లేదు దీనికి, కానీ 6 నెలల పాటు మాకేం పనులు ఉండవు సార్, ఈ ఆదాయం మీదే బతకాలి అన్నారు. ఓ అది కదా అనుకున్నాను. మనకు కూడా ఇక్కడ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళకి ఆ బతకడం కోసం చేస్తున్నారు ఆ రేట్లు. తర్వాత ఎక్కువగా ఇతర సామాన్లన్నీ కూడా వాళ్ళు చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటారు. చెన్నై లేకపోతే కోల్కతా, ఆ 2 పట్టణాల నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటారని చెప్పారు. అందుకే దిగుమతి చేసుకుంటాం కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పారు. మరి కరెంటు సంగతి ఏంటన్నాను నేను. అడిగితే డీజిల్ షిప్పుల్లో అక్కడికి తీసుకెళ్తారు, అక్కడ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని, ఆ డీజిల్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి సప్లై చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఏ దీవికి వెళ్ళినా అక్కడ కరెంట్ ఉంది, మంచి ఏసీలు ఉన్నాయి, కరెంట్ ఉంది, ఎప్పుడు కరెంటు పోదు, బ్రహ్మాండంగా కరెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? తీగలు లేవు, ఒక దీవి నుంచి ఒక దీవికి లైన్లు లేవు, పవర్ గ్రిడ్ లేదు అని అంటే వాళ్ళైతే చెప్పారు, ఎక్కడికక్కడ డీజిల్ ప్లాంట్స్ పెట్టారు, అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. వాటిలో మాత్రం హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉందట, అంటే నీళ్ల నుంచి కరెంటు చేసేది చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయంట, అవి తక్కువ, కానీ మెయిన్గా డీజిల్ కరెంట్ అది. ఇకపోతే అక్కడ జనజీవనంలో ఈ బెంగాలీ, తెలుగు, తమిళ కల్చర్స్ కనిపిస్తాయి మనకి బాగా. నేను వెళ్ళిన చాలా చోట్ల బెంగాలీలు కనిపించారు నాకు. నేను బెంగాలీలు ఎందుకున్నారు అనే డౌట్ వచ్చింది నాకు. అది మనకన్నా అంటే తమిళనాడు కన్నా దూరం ఎక్కువ, అయినా సరే వాళ్ళు ఎందుకున్నారు అని ఆలోచిస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒక దగ్గర
ఒక ఆఫీసర్ కలిసినప్పుడు చెప్పాడు. 1971లో మనకి పాకిస్తాన్ ఇండియాకి బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా యుద్ధం వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి చాలా మంది కాంతి సీకులు మన ఇండియాలోకి వచ్చేసారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఆమె దాదాపు 10 లక్షల మంది వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి? ఎక్కడ ఉంచాలి వీళ్ళని? ఏ రాష్ట్రానికి పంపించినా వాళ్ళకి ఇబ్బందులే. అందుకని ఆమె ఏం చేసిందంటే షిప్పుల్లో ఎక్కించి ఆ కోల్కతా అంటే బెంగాల్ నుంచి షిప్పుల్లో ఎక్కించి ఇక్కడికి పంపించింది. అండమాన్ పంపించింది. ఈ అండమాన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళని రకరకాల ఐలాండ్స్లోకి తీసుకెళ్ళి దించేశారు. సో ఆ రకంగా బెంగాల్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు. అది. సో ఈ కారణం అది మనకి అనిపించేసి నాకు చాలా అప్పుడు డౌట్ తీరిపోయింది. వీళ్ళు ఎంత దూరంగా అయినా ఎందుకు ఇంతమంది ఉన్నారు అంటే ఆ కాంతి సీకులు రావటం వల్ల జనాభా ఎక్కువైందనమాట. మన తెలుగు వాళ్ళ గురించి అడిగితే ఒక ఆయన మేము ఎక్కడికి వెళ్ళినా సరే నీల్ ఐలాండ్లో టీ అమ్ముకునే ఆయన ఒక ఆయన కలిసేవాడు. కలిసేవాడు. ఆయన అడిగేవాడిని నేను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే సోంపేట అన్నాడు. సోంపేట అంటే శ్రీకాకుళం జిల్లా. ఆ సోంపేట నుంచి వచ్చాను సార్. ఎప్పుడో వచ్చాను సార్, చిన్నప్పుడు వచ్చాను నేను. ఇప్పటిదాకా ఈ యాత్రికులకి ఈ టీలు అమ్ముకుంటూ బతుకుతుంటాను అన్నాడు. నీకు నడుస్తుందా జీవితం అంటే పర్లేదు సార్, బాగానే ఉంటుంది ఇక్కడ అన్నాడు. అట్లా అలాగే క్రూయిజ్లో ప్రయాణం చేసేటప్పుడు తెలుగు వాళ్ళు కలిశారు. ఒక లేడీ కలిస్తే ఆమెను అడిగాను, వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చాడంట ఆమెని. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి. ఆమె బారువా. ఆమె చాలా చెప్పింది విషయాలు, అక్కడ విషయాలు. సో తెలుగులో మాట్లాడి బాగా చెప్పింది. అక్కడే పెళ్లి చేసుకుంది. అంతా వాళ్ళ పిల్లలు కూడా ఆ క్రూయిజ్లో పనిచేస్తున్నాడు ఒక అబ్బాయి. అది కూడా ఆయన అబ్బాయిని కూడా పరిచయం చేసింది. మొత్తం విషయాలన్నీ చెప్పింది. అంటే మనకి తెలుగు వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారు. వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. మిగిలిన జిల్లాల వాళ్ళు లేరు. అటు కేరళ వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, మహారాష్ట్ర వాళ్ళు కానీ వీళ్ళెవరూ లేరు అక్కడ. ఈ బంగాళాఖాతానికి అంచునున్నటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు కూడా బయట రాలేదట ఎక్కువ మంది. వీళ్ళు ఎక్కువ వచ్చారు అక్కడికి. ఇకపోతే వాళ్ళ కల్చర్ గురించి నేను స్టడీ చేశాను కొంచెం. దాంట్లో ఏంటంటే అక్కడ విశేషం ఏంటంటే ఇక్కడలాగా మనకి ఇక్కడ ఉన్నట్టుగా ముహూర్తాలు, మంచి రోజులు ఉండవట. అసలు ముహూర్తాలు చూడరట వాడు. మంచి రోజులు ఏది మంచి రోజు అనేది చూడరట. ఏ శుభకార్యాలు చేసుకోవాలనుకున్నా ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసేసుకుంటారు. ఒకటి. రెండవది, కులాంతర పెళ్లిళ్ళు చేయరట అక్కడ. అలా చేస్తే వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తారని ఎవరు చేసుకోరట. ప్రేమించుకున్నా సరే కులాంతర పెళ్లిళ్ళు చేయరు. ఒకవేళ ప్రేమించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా చేసుకోవాల్సింది తప్ప మామూలుగా బంధువులు చేయరు. అలాంటి వాళ్ళు దూరంగానే జీవిస్తుంటారట. ఇదొకటి. ఇక మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. కాకపోతే ఆ మూఢనమ్మకాలకి బానిసలైపోయి వాటిని నమ్ముకొని బతకడం తక్కువ. మళ్ళీ ఏదో ఆ మూఢనమ్మకాలు ఇప్పుడు ఒక 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 రాయి కనపడితే బొట్లు పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, నమ్మటం అలాంటివి అక్కడ ఉన్నాయి. కానీ అదే పనిగా అదే భక్తితో ఈ ఉపాధిని కోల్పోయే విధంగా ఉండరు. దోపిడీ లేదని ఇంతకుముందే చెప్పుకున్నాం. అసలు దోపిడీ అనేది ఉండదు అక్కడ. అంటే ఆర్థిక పరమైనటువంటి దోపిడీ ఏది ఉండదు. ఇక సునామీ చెప్పాను కదా, టూరిస్టులు జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎవరు టూరిస్టులు వెళ్ళరు. తర్వాత స్కూల్స్, కాలేజీ విద్య ఎలా ఉందనేది ఆలోచించాను నేను. దాని గురించి అడిగాను కొంతమందిని. అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ అక్కడ. దాదాపు అండమాన్ దీవుల్లో 400 స్కూల్స్ ఉన్నాయి. హై స్కూల్స్ 400 ఉన్నాయి. కాలేజీలు కూడా ఒక 50 దాకా ఉన్నాయని చెప్పారు. ప్రైవేటివి కూడా ఉన్నాయంట. కానీ ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్కే పంపిస్తారు అక్కడ. ఎందుకంటే ఉచితం, చదువు ఉచితం అన్నీ. అక్కడి నుంచి కాలేజీ అయిన తర్వాత మరి యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే ఎట్లా? అక్కడ ఏమైనా యూనివర్సిటీ ఉందంటే లేదట. అందుకని తమిళనాడుకి పంపిస్తారట అక్కడ ఎక్కువగా. తమిళనాడు యూనివర్సిటీలకు కానీ లేకపోతే కొంతమంది ఈ బెంగాల్ వాళ్ళు వాళ్ళ కలకత్తాలో యూనివర్సిటీలకు కానీ పంపిస్తారట. అక్కడ పిహెచ్డీలు కానీ అలాంటివి చేసుకొని ఆ తర్వాత ఉపాధి వెతుక్కుంటూ ఉంటారు. మరి వైద్యం సంగతి ఏమిటి అనేది కూడా అడిగాను నేను. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఎవరికైనా సరే. ఒక్క ప్రైవేట్ ఆసుపత్రి ఉందంట, అపోలో హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. కానీ జనం తక్కువ, ఆడ పోయే పేషెంట్స్ తక్కువ.
ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచిత వైద్యం వైద్యం కూడా బాగా చేస్తారని కూడా చెప్పారు. ఏ, దీంట్లో పోర్ట్ బ్లెయిర్లో సినిమా హాల్స్ 2 ఉన్నాయి, ఐమాక్స్ థియేటర్స్. కానీ జనం ఉండరు, ప్రేక్షకులు ఉండరు. ఆ 2 అయితే ఉన్నాయి, కానీ ఏదన్నా కొత్త సినిమా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంటారు. అక్కడ అన్ని భాషల సినిమాలు వస్తాయంట దాంట్లో మెయిన్గా. రెండోది వాతావరణం అనుకూలంగా ఉండదు, ఎందుకంటే సినిమా హాల్స్ ఎక్కడో ఉంటాయి. అక్కడి నుంచి ఇంటికి రావడానికి మధ్యలో వర్షం వచ్చిందనుకో ఇబ్బంది. ఆ బస్సులు ఉన్నాయి, సిటీ సర్వీసెస్ ఉన్నాయి, చిన్న చిన్న బస్సులు అవి. మన ఇక్కడలాగా పెద్ద పెద్ద బస్సులు కాదు, ఒక 20 మంది 15 మంది పట్టి ఆ బస్సుల్లో ఎక్కి రావాలి. ఈ వర్షాలు అంటే వాతావరణం ఎప్పుడు సరిగా ఉండదు, అందుకని ఎక్కువ మంది వెళ్ళరు సినిమా హాల్స్కి. కానీ 2 థియేటర్స్ మాత్రమే ఉన్నాయని కూడా చెప్పారు. ఇకపోతే సెల్ ఫోన్స్ అందరూ వాడుతున్నారు, దాదాపు ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ ఉంది. అక్కడ 4G ఇంటర్నెట్ వస్తుందట, ఆ 4G ఇంటర్నెట్ వాడుతున్నారు ఇప్పుడు. ఇకపోతే పొలిటికల్గా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగాను నేను. అక్కడ ఏ పార్టీలు అంటే ఏ రాజకీయాలు ఉంటాయని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఉంటాయి. ఒకే ఒక ఎంపీ సీటు ఉంది అండమాన్ నికోబార్కి, ఒకే ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీటు ఒకటే ఉంది. అది ఒకసారి కాంగ్రెస్ వస్తే ఒకసారి బీజేపీ. ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ ఎంపీ ఉన్నాడు, విష్ణుపదరాయ్ అనే అతను ఎంపీగా ఉన్నాడని చెప్పారు. అతను ఎప్పుడో ఒకసారి వచ్చి పోతుంటాడు అక్కడికి, ఎక్కువ ఢిల్లీలోనే ఉంటుంటాడని కూడా చెప్పారు. ఇక డిఎంకే పార్టీ జెండాలు కనిపించినాయి నాకు అక్కడ, ద్రవిడ మున్నేట్ర కళగం. మేము వెళ్ళిన రోజు మే 1వ తారీఖున వాళ్ళకు ఊరేగింపు కూడా తీశారు. మే 1వ తారీఖు మేము వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన వాళ్ళ జెండాలు పట్టుకొని ఊరేగింపు తీశారు. అలాగే మేడే కూడా జరిపారు, కమ్యూనిస్టు జెండాలు కూడా కనిపించినాయి, మేడే కూడా జరిపారు. ఈ మేడే గురించి నేను మా కార్ డ్రైవర్ని అడిగితే ఆయన చెప్పాడు, సార్ ఈ మేడే గురించి ఎక్కువగా తెలుగు వాళ్ళే చేస్తుంటారు అన్న. తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారు అన్నా నేను. పోర్టుల్లో ఉంటారట. ఈ పోర్ట్ బ్లెయిర్ ఏదైతే ఉందో అక్కడ షిప్పులు, పెద్ద పెద్ద షిప్పులు వస్తుంటాయి, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే షిప్పులు కూడా వస్తుంటాయి. అక్కడ పోర్టులో ఎక్కువ ఎంప్లాయీస్, అలాగే ఆ చుట్టుపక్కల నివసించే ఇళ్లల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారట. కనుక అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారంటే పోర్టుల్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్పారు. తర్వాత ఈ భూముల రేట్లు వీటి గురించి కూడా అడిగాను. అడిగితే ఉన్నాయండి 20,000 30,000 అట్లా ఉన్నాయి అని చెప్పి. బెగాలు అంటారు వాటిని, ఎందుకంటే బెంగాల్లో బెగా అంటారు, మనం ఇక్కడ సెంట్ అంటాం కదా, గజాలు సెంట్లు అన్నట్టుగా వాళ్ళు బెగాలు అంటారు. అది బెంగాల్ పదం. వాళ్ళు అడిగితే చాలా ఉందండి, బెగా 20,000 30,000 అట్లా ఉంది అని అన్నారు. అయితే ఈ సునామీ వచ్చిన తర్వాత చాలామంది భయపడిపోయి సముద్రపు ఒడ్డున ప్లాట్లు కొనుక్కోవడానికి ఇష్టపడలేదు. అక్కడ రేట్లు తక్కువ ఉంటాయి, కొండ మీద అంటే గుట్టల మీద రేట్లు ఎక్కువ ఉంటాయి. అది ఇప్పుడు అక్కడ రేట్లు పెరిగిపోయి అందరూ పైకి ఎక్కుతున్నారండి. ఒకప్పుడు అక్కడికి ఎవ్వరు పోయేవాళ్ళు కాదు, ఈవేళ ఎక్కుతున్నారు అందరూ. ఆ సునామీ దెబ్బ ఇప్పటికే ఉంది జనంలో అని ఈ కొబ్బరికాయలు ఎక్కువ అనుకున్నాం కదా, ఈ కొబ్బరి పరిశ్రమ అక్కడ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నూనె బాగా తీసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అక్కడి నుంచి. చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయంట కొబ్బరి నూనెను తీసే ఫ్యాక్టరీస్. ఇది ఆ ఫ్యాక్టరీల్లో మాత్రం ఉపాధి సంవత్సరం అంతా ఉంటుంది, కానీ ఈ వర్షాకాలం సీజన్లో తక్కువ ఉత్పత్తి అవుద్ది, మిగిలిన కాలాల్లో ఎక్కువ ఉత్పత్తి అవుద్ది అని కూడా చెప్పడం జరిగింది. ఈ మరి అండమాన్ నికోబార్ దీవులకి ప్రభుత్వం ఏమిటి అని అడిగినప్పుడు ఆ ఎంపీ ఒకడు ఉంటాడు, పరిపాలించే ప్రభుత్వం మాత్రం అక్కడ అసెంబ్లీ కానీ అలాంటిది ఏమీ లేదు, అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి చీఫ్ కమిషనర్ పరిపాలనలో ఉంటుంది. ఒక చీఫ్ కమిషనర్ అనే పోస్ట్ ఉంటుంది, అతనే మొత్తం పరిపాలన అంతా చూస్తుంటాడు. అతని ఆఫీసు ఎంప్లాయీస్ వాళ్ళే అన్ని అక్కడి నుంచి వాళ్ళకి పర్మిషన్స్ కానీ ఏవైనా వస్తుంటాయి. అయితే రోడ్లు మేము గమనించింది ఏంటంటే ఎత్తుపల్లాల రోడ్లు అన్ని ఎత్తుపల్లాల రోడ్లు. ఆ ఎత్తుపల్లాల రోడ్లలో రోడ్లు ఎత్తుపల్లాలుగా ఉన్నప్పటికీ చాలా నీట్గా ఉన్నాయి. ఎంత నీట్గా ఉన్నాయంటే మన ఇక్కడ తారు రోడ్లు కూడా అంత నీట్గా ఉండవు, అంత నీట్గా ఉన్నాయి. రోడ్లు పక్కన చెత్తా చెదారం లేదు, నీట్గా శుభ్రంగా ఉన్నాయి రోడ్లు మాత్రం. అది పోర్ట్ బ్లెయిర్లోనే కాదు, మేము ఇతర దీవుల్లో కూడా గమనించాం, చాలా నీట్గా ఉంటాయి రోడ్లు అక్కడ. తర్వాత ట్రాఫిక్, అవతల వాళ్ళు వస్తుంది, ఏదైనా కారు వస్తుంది అంటే యువతల వాడు కావాలని సైడ్కి వెళ్ళిపోతాడు. కనుక ఈ రకమైన సెన్స్ అనేది వాళ్ళకు ఉంది. అయితే ట్రాఫిక్ రూల్స్ గట్టిగా ఉంటాయని, అక్కడ ఫైన్స్ కూడా బాగా వేస్తారని కూడా ఇంతమంది చెప్పాను. దానివల్ల అందరూ కూడా తప్పులు చేయడానికి అంటే రూల్స్ తప్పటానికి ఇష్టపడరు.
చాలా నీట్గా వెళ్ళిపోతారు. అంటే ఈ అక్కడ మన ప్రాణాపాయాలు యాక్సిడెంట్లు కూడా చాలా తక్కువ అది. సో ఈ విధంగా అక్కడ జీవితం అనేటువంటిది, అండమాన్ లైఫ్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అండమాన్లో కావాల్సినంత ప్రకృతి అందం ఉంది. ఆ అందాన్ని ఎంజాయ్ చేయగలిగినటువంటి ఇవి ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఆనందం అనేది అక్కడ ఉంటుంది. వీటితో పాటు అక్కడ ప్రజల జీవనం కష్టపూరితమైనటువంటి జీవనం, ఆ జీవనం వెనక విషాదం, ఆ ప్రకృతి కలిగించేటువంటి విషాదం, అలాగే ఆ, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, బాధలు అన్నీ ఉన్నాయి. కనుక అండమాను జీవితం ఆనందాల విషాదాల సమ్మేళనం. థ్యాంక్ యూ వెరీ మచ్.